జెండా ఆకాశం కనుల నిండా ఎగరాలి మన జెండా ఆకాశం కనుల. అందరికీ కూడా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక తరపున స్వాగతం సుస్వాగతం. ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి నాయకులుగా కార్యకర్తలుగా అభిమానులుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎస్ఎఫ్ఐ పూర్వ కార్యకర్తల సంస్థను స్థాపించుకోవడం జరిగింది. గతంలో ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు ఎలా రాజీ లేని పోరాటాలు చేశారో ఇప్పుడు ప్రజల్ని చైతన్యవంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో సెమినార్ లాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 2025-26 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ పైన సమగ్ర విశ్లేషణ చేయడం కోసం మనం ఈరోజు సెమినార్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సెమినార్కి అధ్యక్షత వహించవలసిందిగా ఎస్ఎఫ్ఐ మాజీ సిద్ధారెడ్డి కళాశాల కార్యదర్శి, అదేవిధంగా పట్టణ సెక్రటరీ మెంబర్గా చేసి ఈరోజు కారేపల్లిలో నిర్మల్ హృదయ్ డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి అన్నాబత్తుల ప్రదీప్ కుమార్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. ఈ సెమినార్కి ముఖ్య వక్తగా ఈ బడ్జెట్పై విశ్లేషణ చేయడానికి ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, అట్లాగే అంతర్జాతీయ వ్యవహారాలపైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి విషయాలపై నైపుణ్యం కలిగినటువంటి టీవీ అనలిస్ట్ అయినటువంటి పాపారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక కన్వీనర్గా ఉన్నటువంటి ఎం సుబ్బారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షులు ప్రదీప్ కుమార్ గారిని కోరుచున్నాం. ఆ కామ్రేడ్ ఇటీవల కాలంలో 2 సార్లు గుండెపోటు పాల్గొన్నప్పటికీ జరిగినప్పటికీ 3వసారి అనూహ్యంగా మొన్న 3వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. ఆ కామ్రేడ్కి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాడింది. ప్రమీలా గారు కూడా, ఆమెకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో మన ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తని కొంత ఆర్థికంగా ఆదుకోవాలనేటటువంటి విజ్ఞప్తులు మనలో ఉన్నటువంటి అనేక మంది నుంచి రావటం, దాని నుంచి ఒక చిన్న కార్యక్రమం సాయాన్ని కొంత చేయాలనేటటువంటి దానిలో భాగంగా మనం అప్పీల్ ఇవ్వటం జరిగింది. అది కేవలం కూడా సోషల్ మీడియా ఒక వాట్సాప్ గ్రూప్లో అప్పీల్ ఇచ్చాం. దానిలో 74 మంది మనం చేసినటువంటి విజ్ఞప్తికి స్పందించటం జరిగింది. వాళ్ళకి తోసినటువంటి సహాయాన్ని వాళ్ళు చేశారు. ఆ మొత్తం సహాయం 1,67,500 రూపాయలు మనకి ఆర్థిక సహాయం అందటం జరిగింది. దీన్ని మనం 1,00,000 రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో, అంటే మ్యూచువల్ ఫండ్ రూపంలో వారి పాప పేరు మీద, అట్లాగే వారి సతీమణి పేరు మీద 1,00,000 రూపాయలని మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్ని ఇప్పుడు మనం ఈ వేదిక పైన వారికి అందించడం జరుగుతుంది. అలాగే మిగతా 67,500 రూపాయలని వారి కుటుంబానికి సాయంగా, ఆర్థిక సాయంగా దాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ వివరణని మీకు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. థ్యాంక్ యూ. ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తలు టీము పూర్వ విద్యార్థులు కళ్యాణం గారు, రవీంద్ర గారు, అట్లాగే కిషోర్ గారు అందరు పైకి రావాలండి. నవీన్ గారు,
విద్యార్థులకి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి భారతదేశానికి వెనక్కి పంపించడాన్ని ఖండిస్తుంది ఈ ఎస్ఎఫ్ఐ ఈ సభ. దానికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా విప్లవ్ కుమార్ని కోరుతున్నాను. అక్రమ వలసదారులను పంపివేసే పేరుతో భారతీయుల చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్ళు వేసి మిలిటరీ విమానంలో అమృత్సర్కి 104 మంది భారతీయులను అమెరికా తిప్పి పంపింది. ఇది అత్యంత అమానవీయమైన చర్య, మానవ హక్కుల ఉల్లంఘన, వ్యక్తి గౌరవ హననం. ఈ చర్య పట్ల భారతదేశంలోని ప్రజానీకం మొత్తం ముక్తకంఠంతో అమెరికా దాష్టీకాన్ని ఖండిస్తున్నారు. ఒక మిలిటరీ విమానంలో వలసదారులను మన భూభాగంలోకి పంపడం మన భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమే. ఇట్టి హేయమైన చర్యపై కొలంబియా, మెక్సికో వంటి చిన్న దేశాలు సైతం తమ నిరసన వ్యక్తం చేశాయి. ట్రంప్ని తన సన్నిహితుడిగా పేర్కొన్న మోడీ నిస్సిగ్గుగా ఈ చర్యను వ్యతిరేకించడంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం భారతీయులను అవమానపరచడమే. దుర్మార్గపు అమెరికా చేష్టలకు మన విదేశాంగ మంత్రి సాక్షాత్తు పార్లమెంటులో డూడు బసవన్నలాగా అమెరికాకు ఒత్తాసుగా తల్లూపడం మన చేతగానితనానికి ఒక నిదర్శనం. భారతీయ ప్రజలు మాత్రం ఈ చర్యను ఏమాత్రం సమర్థించడం లేదు. వారి మనసుల్లో మనల్ని అవమానించినట్లుగా భావిస్తున్నారు. కానీ మోడీ ప్రభుత్వం అమెరికా పెత్తనానికి చేరికలపడి దిశానిర్దేశనం లేకుండా ఉంది. దేశంలోని చైతన్యవంతమైన ప్రజలు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా చర్యని అసహించుకుంటున్నారు. దేశ గౌరవ ప్రతిష్టలను మంటగలిపిన కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపు మంటతో, ఏవో ఆశలతో, అనేక ప్రలోభాలతో అమెరికా చేరిన వారిని నేరస్తులుగా పరిగణిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలు పాటించకుండా మిలిటరీ విమానాల్లో అత్యంత క్రూరమైన రీతిలో తిప్పి పంపడాన్ని యావత్ ప్రపంచం వ్యతిరేకిస్తున్నది. అందులో భాగంగానే ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఖమ్మం ఈ చర్యను ఖండిస్తూ మోడీ మెతక వైఖరిని నిరసిస్తూ ఇప్పటికైనా భారత ప్రభుత్వం తన నిరసనను తెలియజేసి అమెరికాలోని వలసదారులను గౌరవంగా స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేయాలని ఈ సదస్సు కోరుతున్నది. భారత రాజ్యాంగం ప్రకారం శాసన నిర్మాణ శాఖ అనుమతి లేకుండా భారత ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక శాఖ ₹1 కూడా ఖర్చు పెట్టేటటువంటి అధికారం లేదు. దానికోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి సంవత్సరం కూడా ఒక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఉంటుంది. మామూలుగా మనిషి జీవితాన్ని జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఒక సంవత్సర కాలాన్ని కొలుస్తూ ఉంటే దేశాల్లో మటుకు ఆర్థిక సంవత్సరం ఉంటుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కో రకమైనటువంటి ఆర్థిక సంవత్సరం. అమెరికాలో ఒక రకంగా ఉంది, చైనాలోనేమో జనవరి 1 నుంచి జరుగుతుంది, క్యూబాలో జనవరి 1 నుంచి ఉంది. ఇట్లా ఒక్కొక్క దేశంలో ఒకటి ఉంది. మన దగ్గర ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండేటటువంటి ఆర్థిక సంవత్సరం అంటాం. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఒకప్పుడు మనకి 2 బడ్జెట్లు ఉండేవి 2016 వరకు కూడా. ఒకటి రైల్వే బడ్జెట్, 2 జనరల్ బడ్జెట్. ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే రోజున జనరల్ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేటటువంటి వాళ్ళు, దానికంటే ఒక 2 రోజుల ముందు లేదా 3 రోజుల ముందు రైల్వే బడ్జెట్ అనేటటువంటి పార్లమెంట్కి వస్తూ ఉండేది. 16 తర్వాత ఈ 2 బడ్జెట్లను కూడా విలీనం చేసి ఒకే బడ్జెట్గా తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే పెట్టిన తర్వాత అనేక దశల్లో ఇది ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో బడ్జెట్ అనేటటువంటిది అమల్లోకి వస్తూ ఉంటుంది. ఏప్రిల్ 1 మనకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ ఫూల్స్ డే. ఆ రోజు నుంచి ప్రజలకి చేసేటటువంటిది ఏముండదనో, మరి ఏ ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు పెట్టారో కానీ అదే పద్ధతి అనేటటువంటి మన దగ్గర కొనసాగుతూ ఉంది. సో లాస్ట్ వర్కింగ్ డే అలా కూడా ఇప్పుడు ఫిబ్రవరి 1 డే రోజునే, 1వ తారీఖునే పార్లమెంట్లో మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి బడ్జెట్ని ప్రవేశపెట్టాడు. 50 లక్షల కోట్ల రూపాయల పైచిలుకుతోటి గురజాడ అప్పారావు గారి పద్యాన్ని ఉటంకిస్తూ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేటటువంటిది జరిగింది. ఈ బడ్జెట్ మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మోడీ గారు ఈ బడ్జెట్ అనేటటువంటిది పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటిది, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడేటటువంటిది, వికసిత భారతే దీని యొక్క లక్ష్యం అనేటటువంటిది మోడీ గారు చెప్పారు. అదే సభలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే, బుల్లెట్ తగిలితే దాని మీద
బ్యాండేడ్ లాంటిది అతికిచ్చారు, ప్లాస్టర్ లాంటిది వేశారు తప్ప ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదు అనేటటువంటిది వాళ్ళు చెప్పారు. వామపక్ష పార్టీలన్నీ కూడా ఇవన్నీ కూడా కార్పొరేట్లకు ఉపయోగపడేటటువంటి బడ్జెటే తప్ప పేద ప్రజలకు ఉపయోగపడదు, దీనికి నిరసన తెలియజేయాలని చెప్పి వామపక్ష పార్టీలు కోరుతూ ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసినట్టయితే ఈ బడ్జెట్ మీద మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేయడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా అసంతృప్తి వ్యక్తం చేసి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గారి గురించి కానివ్వండి, ఎటువంటి ఇవి లేవు కాబట్టి దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన తెలియజేస్తామని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గారు ప్రకటించడం అనేటువంటి. అంటే ఇంకో తెలుగు రాష్ట్రంలో చూసినట్టయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది పేదలకు ఉపయోగపడేటటువంటి బడ్జెటు, ఇది మోడీ యొక్క దార్శనికతకు నిదర్శనం అని చెప్పాడు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కడ ఉన్నటువంటి పార్టీ చెప్పినటువంటి ఏంటంటే విభజన చట్టం ప్రకారం అనేకమైనటువంటి విద్యా సంస్థలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికీ సంబంధించి ఒక్క పైసా కూడా ఈ బడ్జెట్లో అనేటటువంటిది లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులన్నీ తగ్గించేశారు. అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు. వీటన్నిటిని గురించి వీటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆందోళనకు సిద్ధమవుతున్నామని చెప్పి ఇట్లా ప్రకటించడం అనేటువంటి జరిగింది. రకరకాలుగా అనేకమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి. అయితే ఇవాళ దేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి, ఈ బడ్జెట్ చూపెట్టగలుగుతుందా అనేటటువంటిదే ప్రధానమైనటువంటి సమస్య. అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఏదైతే ఉందో ఇదే మొత్తం కూడా జిందా తిలస్మాత్ లాగా దేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలకి పరిష్కారంగా చూపెట్టగలుగుతుందా, వీటన్నింటినీ కూడా లోతుగా పరిశీలించి విశ్లేషించి మనకి తెలియజేయటం కోసం వారిని ప్రసంగించి వివరాలన్నీ కూడా మాకు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇవాళ బడ్జెట్ గురించిన చర్చకు వస్తే ఒక బడ్జెట్ గురించి చర్చించి కూడా ఉపయోగం లేదు. 2025-26 ఇప్పుడు వేసిన బడ్జెట్ రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చి 31 దాకా అమల్లో ఉంటుంది. అంటే 25 ఏప్రిల్ నుంచి 26 మార్చి దాకా 31 దాకా ఉంటుంది. ఇది ఒక సంవత్సరానికి బడ్జెట్. కానీ ప్రస్తుతం బడ్జెట్ల తాలూకు చర్చని కేవలం ఒక సంవత్సరం బడ్జెట్కి పరిమితం చేసినా ఉపయోగం లేదు. దరిదాపుగా ప్రతి సంవత్సరం బడ్జెట్ని మనం ఒకే రకంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు కొన్ని పారామీటర్స్ కనుక, కొన్ని కొలబద్దలు కనుక మనం అబ్సల్యూట్గా అర్థం చేసుకుంటే ప్రస్తుత ప్రభుత్వాలు, లేకపోతే మన మాటల్లో చెప్పాలంటే పాలక వర్గాలు ఏ కొలబద్దల ప్రకారం బడ్జెట్ని వేస్తున్నాయి, అది గత 30 ఇంకా కొంత 91 నుంచి పెద్దగా మారల ఆ పారామీటర్స్. సంస్కరణలనే ఈ దేశంలో మొదలైన తర్వాత బడ్జెట్లు ఏ కొలబద్దల ప్రకారం వేయబడుతున్నాయి అనే పారామీటర్స్ ఏవైతే కొలబద్దలు ఉన్నాయో అవి మారలా. కాబట్టి ప్రతి సంవత్సరం బడ్జెట్ని అసలు బడ్జెట్ చూడకుండా కూడా, బడ్జెట్లో ఏమీ వినకుండా కూడా దాన్ని విశ్లేషించవచ్చు. ఆ స్థానంలో ఒక వామపక్ష ప్రభుత్వం ఉంటే మినహాయిస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇదే విధంగా కొనసాగినాయి కాబట్టి ఈ బడ్జెట్లని అదే విధంగా అనలైజ్ చేసుకుంటూ పోవచ్చు ప్రతి సంవత్సరం. దీని స్థానంలో ఒక రాడికల్గా పూర్తిగా బడ్జెట్ ఆలోచన విధానాన్ని, బడ్జెట్ పాలసీనే మార్చుకునే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే మినహా ఇది నిజం. కాబట్టి దీనికి పారామీటర్స్ చూద్దాం. ఊరికే వస్తాను జస్ట్ 1 by 1. మొదటగా మనకు కనపడే పారామీటరు, గతంలో పారామీటర్ అనే దానికంటే ఒక తత్వం, ఒక ఆలోచన విధానం 1970ల చివరిలో ఇది వచ్చింది. 70ల చివరిలో భారతదేశంలో సంస్కరణలు వచ్చింది 91లో. కానీ ఆ సంస్కరణలకి మూలంగా ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం, ప్రధానమైనటువంటి తత్వం వచ్చింది 1970ల చివరిలో, 80లో. అదేంటంటే అప్పటిదాకా 1980ల దాకా ప్రపంచవ్యాప్తంగా ధనిక దేశాల్లో కూడా సంక్షేమ రాజ్యాలు ఉన్నాయి. అంటే వాటి ఉద్దేశం ఏంటంటే కార్మికులు, ఉద్యోగస్తులు, మధ్యతరగతి, సామాన్య జనం వీళ్ళు బాగుంటే వ్యవస్థ బాగుంటుంది ఆటోమేటిక్గా. అంటే కార్పొరేట్లు కూడా బాగుంటాయి వీళ్ళు బాగుంటే. ఎందుకంటే వీళ్ళు కనుక బాగుంటే, వీళ్ళ చేతిలో కొనుగోలు శక్తి ఉంటే, వీళ్ళకి మంచి ఉద్యోగాలు ఉంటే, వేతనాలు బాగుంటే, వీళ్ళకి హక్కులు ఉంటే, వీళ్ళు డిమాండ్ చేసి తమ హక్కుల్ని సాధించుకునే అవకాశం ఉంటే
ఆటోమేటిక్గా వ్యవస్థలో కార్పొరేట్ల అమ్మకాలు వీళ్ళంతా 199% మంది బాగుంటారు కాబట్టి కార్పొరేట్లు ధనవంతులు కూడా ఆ వ్యవస్థలో బాగుంటారు. ఎందుకంటే వీళ్ళందరి చేతిలో కొనుగోలు శక్తి ఉంటే, మెజారిటీ జనం చేతిలో వాళ్ళు కొంటంటే, వాళ్ళు మార్కెట్లో యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా కార్పొరేట్ల లాభాలు పెరుగుతాయి, వ్యవస్థ అంతా సుభిక్షంగా ఉంటుంది. సంక్షేమ రాజ్యం తాలూకు సిద్ధాంతం అది ఆ రోజు. అంటే డిమాండ్ బాగుండాలి వ్యవస్థలో. దీన్నే సింపుల్గా చెప్పాలంటే డిమాండ్ మేనేజ్మెంట్ అన్నారు. కీనీషియన్ ఎకనామిక్స్, కీన్స్ చెప్పిన ఎకనామిక్స్ డిమాండ్ మేనేజ్మెంట్. డిమాండ్ ఉండాలి వ్యవస్థలో, అది ప్రధానం అని చెప్పాడు. కానీ 1979 చివరిలో దానికి కారణాలు తొలగి ఎందుకు మారిందనేది 79, 80లో దీన్ని తలకిందులు చేశారు. ఎవరు? మార్గరెట్ థాచర్ బ్రిటన్లో, అమెరికాలోనేమో రొనాల్డ్ రీగన్. దీన్ని రివర్స్ చేశారు. రివర్స్ చేసి జనాలకి కనుక ఉచితంగా సంక్షేమ పథకాలు సంక్షేమం చూస్తే, వాళ్ళ సంక్షేమం చూస్తే, వాళ్ళకి హక్కులు కాపాడితే, వాళ్ళకి రాయితీలు ఇస్తే వాళ్ళు సోమరిపోతులు అవుతారు. రివర్స్ అయింది సిద్ధాంతం. 80లో ఎప్పుడైతే మార్గరెట్ థాచర్ బ్రిటన్లో వచ్చింది, దానికి వెనకాల కారణాలు ఉన్నాయి, కరెక్టే, వెనకాల కారణాలు ఉన్నాయి. కార్పొరేట్ల లాభాలు తగ్గటం అవి ఉన్నాయి, దాని జోలికి పోను. కానీ అప్పుడు దాకా నడిచిన సంక్షేమ రాజ్యం ఏదైతే ప్రజల చేతిలో డబ్బు ఉండాలి, ప్రజలకి కొనుగోలు శక్తి ఉండాలి, దాని ద్వారా వ్యవస్థ బాగుంటుందని తలకిందులైంది. ప్రజలు కాదు బాగుండాల్సింది, కార్పొరేట్లు బాగుండాలనే సిద్ధాంతం వచ్చింది. మార్గరెట్ థాచర్, రొనాల్డ్ రీగన్లు బాగుండాల్సింది మామూలు జనం కాదు, లేకపోతే పనిచేసేవాళ్ళు, ఉద్యోగస్తులు, లేకపోతే మధ్యతరగతి వీళ్ళు కాదు, కార్పొరేట్ వర్గం బాగుండాలి. వాళ్ళు బాగుంటే వాళ్ళు పెట్టుబడులు పెడతారు, వాళ్ళ చేతిలో డబ్బు బాగుంటే వాళ్ళు ఇంకా పెట్టుబడులు పెడతారు, వాళ్ళు పెట్టుబడులు పెట్టిన కొద్దీ మామూలు జనానికి ఉద్యోగాలు వస్తాయి, అట్లా బాగుంటుంది వ్యవస్థ అని చెప్పారు. అని తలకిందులు చేశారు. ఆ తలకిందులు చేయడానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అని చెప్పారు. ఉచిత భోజనం లేదు, జనాలకి ఏది సంక్షేమం వద్దు, వీళ్ళకి ఊరికే ఏది ఊరికే పెడుతున్నట్టు కాదు, నటన అది వేరే విషయం, కానీ ఊరికే జనానికి ఏమి ఇవ్వద్దు, జనానికి ఏమీ ఇవ్వద్దు, జనం బాగా కష్టపడినివ్వండి, పని చేసుకునివ్వండి, జీతాలు తెచ్చుకునివ్వండి, బతకనివ్వండి, కానీ వాళ్ళకి అదనంగా ఏమి ఇవ్వద్దు, వాళ్ళకి సంక్షేమం చూడొద్దు, దాంతో వాళ్ళు సోమరిపోతులు అవుతారు, పనిచేయరు. కాబట్టి జనాలకి ఇస్తేనేమో సోమరిపోతులు అవుతారు, కార్పొరేట్లకు ఇస్తేనేమో పెట్టుబడులు పెడతారు. ఈ సిద్ధాంతం వచ్చింది, రివర్స్ అయింది. ఆ రివర్స్ అయిన కాలం తాలూకు ఇదే ఫ్లో, అదే మనం మాట్లాడుకునే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ. ఎల్పిజి విధానాలు అనేవి మనం మాట్లాడుకుంటాము, సరళీకరణ విధానాలు, నయా ఉదారవాదం అని ఏదంటాము. 1991లో భారతదేశంలోకి ఎంటర్ అయింది ఈ సిద్ధాంతం. కార్పొరేట్లకు ఇవ్వండి, కింద వాళ్ళకు వద్దనే సిద్ధాంతం 1991లో భారతదేశంలో కూడా ఎంటర్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితిని, మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం నిల్వలు లేక, మనం విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవడానికి ఏ డబ్బులు లేని స్థితిని ఆసరాగా చేసుకుని మనకి అప్పిచ్చి ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు ఈ సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు, అంటే కార్పొరేట్లకి దాసోహం అనే విధానాలు, కార్పొరేట్లను చూడండి బాగా, కార్పొరేట్లు బాగుంటే వ్యవస్థ బాగుంటుందనే విధానాన్ని భారతదేశంలో చొరబెట్టారు 91లో. ఆ 91లో ఈ విధానాలు వచ్చిన దగ్గర నుంచి మన బడ్జెట్లన్నీ అలాగే ఉంటున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటి, 97 తర్వాత వేసిన బడ్జెట్ని ఏదైనా సరే మీరు కాస్త కూస్తే తేడాలతో ఒకే రకంగా చూడొచ్చు. బడ్జెట్ వినక్కర్లా మీరు 10 నిమిషాల తర్వాత వచ్చినటువంటి నెంబర్లు కనుక 10 నిమిషాలు పేపర్ తీసుకుని చూసుకుంటే, గంటన్నర బడ్జెట్ వినక్కర్లా, 10 నిమిషాల పేపర్ తీసుకుని చూసుకుంటే, దానిలో అంకెలు చూసుకుంటే ఊరికే దాన్ని పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. ఇది పరిస్థితి. కాబట్టి మీ అందరికీ తెలిసిన లెక్కలు మళ్ళీ ఈ బడ్జెట్లో లెక్కలు అందరికీ తెలుసు. దేనికి ఎంత కేటాయించారు, తగ్గినాయా, పెరిగినాయి. ఈ చర్చల్లో తక్కువ మాట్లాడుకుని, ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే పేపర్ తీస్తే మీకు అర్థం కాదు, నాకు అర్థమయ్యేది ప్రత్యేకంగా లేదు. కాబట్టి దాని విషయానికి కొంచెం తక్కువ పోయి, ఈ విధానాలు ప్రధానంగా వచ్చిన తర్వాత ఏమైందంటే కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వటం పెరిగింది, జనానికి సంక్షేమం చూడటం తగ్గింది. జనాన్ని బాగా రాచి రంపాన పెట్టడం, అవుట్సోర్సింగు, క్యాజువలైజేషను, కాంట్రాక్ట్ లేబరు పెరిగినాయి, సంక్షేమం తగ్గింది. ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ కూడా తగ్గించేశారు, ట్రేడ్ యూనియన్ల మీద దాడి పెరిగింది. అసలు ఓవరాల్ కూడా ట్రేడ్ యూనియన్లు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఏంటంటే ఫుట్లూజ్ ఇండస్ట్రీ వచ్చింది. ఈరోజు కనుక మీరు చెన్నైలో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీలో సమ్మె చేస్తే చాలా వరకు అవకాశాలు ఏంటంటే ఆ ఇండస్ట్రీ ఏ వియత్నామో వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి దుకాణం సర్దేసి. ఇట్లా అదొకటి. అట్లాగే యూనియన్లు బలంగా ఉండే అవకాశాలు తగ్గినాయి. చాలా కారణాలు ఉన్నాయి, దానికి ప్రభుత్వ సహకారం లేదు, ప్రభుత్వం కూడా యాంటీగా ఉంటుంది ఈ ప్రపంచీకరణ విధానాల వల్ల. సో ఇన్ని కారణాలతో ఏంటంటే మనం
కార్మిక సంఘాలు బలహీనపడ్డాయి, కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడ్డాయి. దాంతోపాటుగా ఈ విధానాలు బలంగా రావడంతో కార్మికుల హక్కులని తగ్గినాయి. దీనికే ఏంటంటే ఓవరాల్గా ఇంకో పేరు కూడా పెట్టింది ఏంటంటే పై వాళ్ళకి ఇవ్వండి, కింద వాళ్ళకి ఇవ్వద్దు. పై వాళ్ళకి కనుక మీరు ఇస్తే ట్రికిల్ డౌన్ అనేది మీరు వినుంటారు. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అనేది వచ్చింది. ట్రికిల్ డౌన్ అంటే పైనుంచి బొట్లుగా నీళ్లు కింద గారటం, పైనుంచి ట్రికిల్ అవటం. అంటే మనం ఓ పంపు దగ్గర కనుక బాగా తిప్పిన పంపు, బాగా నీళ్లు ఫ్లో అవుతున్న పంపు, మనం నీళ్లు తాగుతుంటే మోచేతంటే నీళ్లు పోతుంటాయి. అలాగే కార్పొరేట్లకు కనుక వనరుల పంపు వాళ్ళకి బాగా వనరులు సప్లై ఇస్తుంటే మీరు రాయితీలు కార్పొరేట్లకు బాగా కట్టబెడుతుంటే అది మోచేతి నీళ్ళలాగా సమాజంలో కింద వర్గాలకు వస్తుంది. అది అంటే ఉపాధి కల్పన, అది ట్రికిల్ డౌన్ సిద్ధాంతం. ఇది గత 4-5 దశాబ్దాలుగా ప్రపంచంలో నడుస్తుంది. భారతదేశంలో కూడా అదే వచ్చింది. దీని మీద విమర్శ కూడా అంతే తీవ్రంగా ఉంది. వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు, వారెన్ బఫెట్ అంటే అందరికీ తెలుసు, వారెన్ బఫెట్ మేజర్ పెద్ద ఇన్వెస్టరు, వన్ ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్, షేర్ మార్కెట్లో పెద్ద ఇన్వెస్టరు, ఫైనాన్స్ క్యాపిటలిస్ట్. ఆయన ఒక సందర్భంలో అన్నాడు, ఇక్కడ ట్రికిల్ డౌన్ ఏం లేదు, ఓపెన్గా చెప్పాడు. ట్రికిల్ డౌన్ ఏం జరగల, పైన పంపు దింతే కిందకేం రాలా. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ ట్రికిల్ అప్ అన్నాడు. కింద నుంచి పైకి వెళ్తుంది మొత్తం సంపద, సామాన్య జనాన్ని నుంచి పైకి వెళ్తుంది సంపద మొత్తం పై వర్గాలకి. ట్రికిల్ డౌన్ ఏం లేదని చెప్పి ఓపెన్గా అడ్మిట్ చేశాడు. వీఆర్ విన్నింగ్ దిస్ క్లాస్ వార్ అని కూడా అన్నాడు. మేము ఈ వర్గ పోరాటాన్ని గెలుస్తున్నామని ధనికుల తరఫున ఆయన చెప్పాడు. ఈ వర్గ పోరాటాన్ని సామాన్య కార్మిక మధ్యతరగతి ప్రజానీకం మీద ధనవంతులమైన మేము ప్రపంచంలో ఈ వర్గ పోరాటాన్ని గెలుస్తున్నామని చెప్పాడు ఓపెన్గానే. సరే, సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత అయితే ఓపెన్గానే కొంతమంది పుస్తకాలు కూడా రాశారు. ఫ్రాన్సిస్ ఫుకుయామా అనే ఆయన ఎండ్ ఆఫ్ హిస్టరీ అండ్ ద లాస్ట్ మ్యాన్ అని, ఇంతే చరిత్ర అయిపోయింది, ఇంకా సోషలిజం గిస్టలిజం మాట్లాడటం అనవసరం, మనం ఆలోచించాల్సింది ప్రధానంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో చివరి మనిషి వచ్చాడు, నయావతారవాద మనిషి, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి అది అలాగే ఉంటుంది అన్నాడు. సరే, అది ఎంతో కాలం ఆ కళ జరగల. 1999 నాటికి వచ్చేసరికల్లా లాటిన్ అమెరికాలో వెనిజులాలో చావెస్ కానీ, లాటిన్ అమెరికాలో పింక్ వేవ్ అనేది వామపక్ష అలలు రావటం మొదలైంది. తర్వాత కాలంలో ఇంకా రాను ఈ మధ్య కాలంలో అయితే మన పక్కన శ్రీలంకలో కూడా చాలా మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అందుకనంటే లాస్ట్ మ్యాన్ అనేది కళలు అంటే ఆ రోజు కలగన్నారు, దీంతోనే చివరిని. సరే, అయితే ఇది గత 30 ఏళ్ళు భారతదేశంలో 35 ఏళ్ళుగా నడుస్తున్న బడ్జెట్ల కథ. పై వాళ్ళకి ఇవ్వండి, కింద వాళ్ళకి వద్దనేది. దీనిలో భాగంగానే ఈ బడ్జెట్లో కూడా అదే చేశారు. ఈ బడ్జెట్ ముందు ఈ బడ్జెట్లో కూడా అదే చేశారు. ఉదాహరణ తీసుకుంటే మీరు ఈ బడ్జెట్కి ముందు రోజు ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వే ఉంది. బడ్జెట్ ముందు రోజు వచ్చింది 24-25 2024-2025 ఎకనామిక్ సర్వే. అంటే ఆ సంవత్సర కాలంలో పరిణామాలను అసెస్ చేసి పరిస్థితులు ఇప్పుడు ఎట్లున్నాయి, రేపొద్దున పరిస్థితులు ఎలా ఉండాలంటే ఏం చేయాలి, జనరల్గా సజెషన్స్ లాగా అది ఎకనామిక్ సర్వే. దాన్ని రాసింది అనంత నాగేశ్వరన్ అని చెప్పి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆయన రాశాడు. చాలా ఘనంగా రాశారు. దానిలో వాళ్ళు రాసింది ఏంటంటే ప్రపంచంలో పరిస్థితులు గత కొద్ది కాలంగా చాలా మారిపోయినాయి. ఈ మారిన పరిస్థితుల్లో పాత పద్ధతుల్లో పోతే ఇంకెంత మాత్రము ముందుకెళ్ళలేము. బిజినెస్ యాజ్ యూజువల్, గతంలో లాగా గత పాత విధానాలని మళ్ళీ అదే అనుసరిస్తే విఫలం అవుతాం, పాత విధానాలను వదిలిపెట్టాలని చెప్పారు. పాత విధానాలు అంటే ఏంటి? పాత విధానాలు ఇందా నేను చెప్పినటువంటి వాళ్ళు ఆ మాట చెప్పలేదు, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది బిజినెస్ యాజ్ యూజువల్ ఇక కుదరదు అని చెప్పారు. దానిలోనే బడ్జెట్లోనే చైనా గురించి కూడా కొంత ప్రస్తావించారు. చైనా ఈరోజు అమెరికాతో సమానంగా టెక్నికల్గా వీటన్నిటిలో అన్ని రంగాల్లో ఆర్థికంగా, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా చైనా బలంగా ఉంది, టెక్నికల్గా ఆల్మోస్ట్ దాటింది. ఇవి కూడా ప్రస్తావించారు. కాబట్టి ప్రపంచ రాజకీయాల్లో కూడా మార్పులు వస్తున్నాయనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. అంటే అమెరికా పని అయిపోయిందనే దాన్ని పరోక్షంగా ఎకనామిక్ సర్వే అంగీకరించింది. ఇట్లా అంగీకరించారు చాలా విషయాలు, మనం మారాలని చెప్పారు. అలాగే దానికి ముందే 2 నెలల క్రితం ఇదే అనంత నాగేశ్వరన్ ఎకనామిక్ సర్వే రాసిన ఆయన చాలా కాలం ఒక చిన్న చర్చ కూడా లేవనెత్తాడు. గత అనేక సంవత్సరాలుగా కార్పొరేట్ల లాభాలు పెరిగినట్లుగా కార్మికుల జీతాలు పెరగట్లేదని చెప్పాడు. ఇది నిజం కదా, ఇది నిజమే. దీనిలో నిస్సందేహంగా కార్మికుల జీతాలు పెరగటల్లా, ఆ మాటకు వస్తే తగ్గుతున్నాయి. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి డబ్బు విలువ పడిపోయి కార్మికుల వేతనాల
నిజ కొనుగోలు శక్తి పడిపోతుంది. ఇది ఆయన చెప్పాడు. చెప్తే అదే ఎకనామిక్ సర్వేలో కూడా ఆయన ప్రస్తావించాడు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు కార్మికుల జీతాలు పెరగాలి. ఎకనామిక్ సర్వే సారాంశం ఏంటంటే కార్మికుల జీతాలు పెరగాలి. బడ్జెట్కి సలహాగా లేకపోతే ప్రభుత్వానికి సలహాగా ఏంటంటే కార్మికుల జీతాలు పెరగాలి, అసమానతలు తగ్గాలి. ఇవన్నీ సర్వే. బిజినెస్ యాజ్ యూజువల్ పాత పద్ధతిలో పోకూడదు. పాత పద్ధతిలో పోవటం అంటే సంస్కరణల పేరుతో పై వాళ్ళకి కట్టబెట్టే విధానాలు పనికిరావు ఒక రకంగా. ఎందుకంటే ప్రపంచంలో ఈక్వేషన్లు కూడా మారినాయి. చైనా బలమైన శక్తిగా వచ్చింది, అమెరికా తాలూకు బలహీనతలు బయటపడుతున్నాయి. ఈక్వేషన్లు మారిన తర్వాత మన విదేశాంగ విధానం దగ్గర నుంచి మన విధానాలన్నింటినీ మార్చుకోకపోతే కుదరదు. ఇది కదా. మరి బడ్జెట్ ఏం చేసింది? కానీ అదే సర్వే, మళ్ళీ బడ్జెటే కాదు, ఆర్థిక సర్వేలో మళ్ళీ ఏం చెబుతాడు? ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చెబుతాడంటే ఇంకా డీరెగ్యులేషన్ అవసరం అంటాడు, సంస్కరణలు ఇంకా అవసరం అన్నాడు. మరి వీటన్నిటి సారాంశం సంస్కరణలు విఫలమైనవి అని. బిజినెస్ యాజ్ యూజువల్ ఇంకా పనికిరాదు, పాత పద్ధతిలో వ్యవహార శైలి ఇంకా పనికిరాదంటే సంస్కరణలు పనికిరావు అని. కానీ అదే ఎకనామిక్ సర్వేలో మీరు చూడండి, సంస్కరణలు బాగా చేయాలి, డీరెగ్యులేషన్ బాగా చేయాలి, ల్యాండ్ అండ్ లేబర్ రిఫార్మ్స్ బాగా చేయాలంటాడు. నువ్వు లేబర్ రిఫార్మ్స్ బాగా చేస్తే ఏం చేస్తావు? కార్మికులకి బేరసారాలాడే శక్తిని తగ్గిస్తావు. కార్మికులు పర్మనెంట్ ఎంప్లాయీస్గా ఉండేది కాకుండా క్యాజువల్ ఎంప్లాయీస్గా, అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్గా ఉండేది పెంచుతావు. ఎందుకు? అలా చేస్తేనే కార్మికుల జీతాలు తగ్గుతాయి. తగ్గిన జీతాల వల్ల ఏమవుద్దంటే కార్పొరేట్ ఉత్పత్తి చేసే సరుకుల విలువ, సరుకుల ఖరీదు తక్కువ ఉంటుంది. కార్మికులకు జీతాలు తక్కువ ఇస్తే తక్కువ ఖరీదుతో ఉత్పత్తి చేయొచ్చు. దానివల్ల సరుకు మార్కెట్లో పోటీకి బాగా నిలబడగలదు. ఇదే కదా అంతర్జాతీయ పోటీలో భారతదేశంలోనో లేకపోతే ఇంకో దేశంలోనో ఉత్పత్తి అయిన సరుకులు ఆ పోటీలో నిలబడి విదేశాలకు బాగా ఎగుమతి అవ్వాలన్నా, తన దేశంలోనే మార్కెట్లో తట్టుకొని అమ్ముడుపోవాలన్నా చౌకగా ఉండాలి. వస్తువుల ధర ఉండాలంటే దానికి కార్మికులకు ఇచ్చే జీతాలు కూడా తక్కువ ఉండాలి. ఇది ప్రపంచీకరణ పోటీలో ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి ప్రతి దేశం తన కార్మికులకు ఇచ్చే జీతాల్లో ఎట్లా తగ్గించుకోవాలనేది మీద పోటాపోటీగా పర్మనెంట్ ఎంప్లాయీస్గా తీసేయటం, ఆ క్యాజువల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పెంచడం, వాళ్ళకున్న హక్కులు వాళ్ళ వేతనాలని తగ్గించేయటం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు? జీతాలు తగ్గిస్తే కానీ మీరు చౌకగా ఉత్పత్తి చేయలేరు, చౌకగా ఉత్పత్తి చేస్తే కానీ మార్కెట్లో పోటీ పడలేరు అనే విధంగా ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ టు ద బాటమ్, అంటే పైనుంచి కిందకెళ్ళటంలో పోటీ పడుతున్నారు. కార్మికుల హక్కుల్ని కాలరాయటంలో పోటీ పడుతున్నారు. ఈ బడ్జెట్ కూడా అదే, ఈ ఎకనామిక్ సర్వే కూడా అదే చెప్పింది. ల్యాండ్ అండ్ లేబర్ రిఫార్మ్స్ ఇంకా బాగా చేయాలంది. చేస్తే ఏమవుద్ది? కార్మికుల కొన్ని ఈపాటి హక్కులు కూడా పోతాయి. అనంత నాగేశ్వరన్ గారు 22 నెలల క్రితం చెప్పింది, ఎకనామిక్ సర్వేలో కూడా ప్రస్తావించిన, కార్మికులకు వేతనాల్లో వాటా తక్కువ వస్తుంది, వాళ్ళకి వేతనాలు బాగా పెరగటం లేదు, కార్పొరేట్ల లాభాలు మాత్రం పెరుగుతున్నాయనేది ఇంకా జరుగుద్ది ఈ సంస్కరణలు చేస్తే. అంటే చూడండి మీరు, ద్వైతీ ప్రవృత్తి. ఒక పక్కేమో ఇదంతా పనిచేయదు, కార్మికులకు హక్కులు తగ్గిపోతున్నాయి, కార్మికులకు జీతాలు పెరగటంలా, కార్పొరేట్ లాభాలు పెరుగుతున్నాయి అంటాడు. రెండవ పక్కేమో దానికి పరిష్కారంగా అదే మందు చెబుతాడు. మళ్ళీ ఏ మందు అయితే ఈ జబ్బుని తెచ్చిపెట్టిందో, కార్మికుల జీతాలను పడగొట్టిందో, ఏ మందు అయితే వ్యవస్థలో మధ్యతరగతి జీవన ప్రమాణాలను దిగజార్చిందో అదే మందు మళ్ళీ చెప్పాడు. అంటే వీళ్ళు మారర్ అనేదానికి బడ్జెటే తార్కాణం. ఈ బడ్జెట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 అని తెచ్చారు. అంటే దేశంలో వ్యాపారం చేయటం కార్పొరేట్లకు అనుకూలంగా ఉండటం కోసం 2వ రౌండ్ సంస్కరణలు ఇవన్నీ అయ్యే చేస్తాయి. కాబట్టి ఈ బడ్జెట్ ఏమాత్రం దీనిలో అదృష్టవశాత్తు వీళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఏదో కొనుగోలు శక్తి ఉందని చెబుతున్నారు. నగర ప్రాంతాల్లో అయితే ఇప్పుడున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ఇంత దారుణమైన స్థితిలో కూడా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి, ఉదాహరణ మధ్యతరగతి వర్గం తీసుకోండి. ముందు చెప్తాక బాబులు సాధారణ ప్రజలు ఎటు దిగదారి ఉంది పరిస్థితి. మధ్యతరగతి వర్గం గత కొద్ది సంవత్సరాలుగా కోవిడ్ కానీ దాని ముందు తర్వాత దాని పరిసరాల్లో మొత్తం సంవత్సరాల్లో మధ్యతరగతి వర్గం ఈరోజు భారతదేశంలో ఒక సంక్షోభంలో ఉంది. మధ్యతరగతి కొనుగోలు శక్తి పడిపోవటం అంటే మధ్యతరగతి ఆదాయాలు తగ్గినాయి, మధ్యతరగతి అప్పుల పాలై ఉంది. ఈరోజు మధ్యతరగతి అప్పుల పాలై ఉంది, అప్పులు బాగా పెరిగినాయి మధ్యతరగతిలో. మీరు ఉదాహరణ చూడండి, మధ్యతరగతి వాళ్ళు బ్యాంకుల్లో బంగారం పెట్టుకోవటం పెరిగింది. మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో కుదవబెట్టడం పెరిగింది. కుదవబెట్టడం పెరగటమే కాదు, వీళ్ళు కుదవబెట్టుకున్న తర్వాత బ్యాంకులో దాన్ని విడిపించుకోలేక, దానికి నెలల కట్టే ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ డబ్బులు ఏదో కట్టలేక ఆ బంగారాన్ని వీళ్ళు వదులుకుంటుంటే ఆ బంగారం వేలానికి వస్తుంది.
వేలానికి వస్తుంది. మీరు బిజినెస్ పత్రికల్లో, చాలా పత్రికల్లో దఫాలుగా కొన్ని పేజీలు వేలానికి వచ్చిన బంగారం తాలూకు వేలం వివరాలు వేస్తున్నారు. ఇట్లా వేలం వేస్తున్నారు ఈ బంగారం అని. ఈ బంగారం అంతా ఎక్కడి నుంచి అంటే మధ్యతరగతి వర్గాల నుంచి ప్రధానంగా బ్యాంకుల్లో కుదవబెట్టబడుతుంది. ఈరోజు మధ్యతరగతి వర్గాలు భారీ ఎత్తున అప్పుల పాలై ఉన్నాయి. కాస్త కూస్తి కాదు, చాలా పెద్ద ఎత్తున అప్పుల పాలై ఉన్నాయి. అలాగే పొదుపు మొత్తాలు చాలామంది దగ్గర పొదుపు కూడా లేదు గతంలో లాగా. ఎందుకంటే కన్స్యూమరిజం వచ్చింది. మీరు ఖర్చు పెట్టకపోయినా మీ పిల్లలు ఆగరు. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి కొత్త మొబైల్ ఫోన్ మోడల్ దగ్గర నుంచి అన్నీ ఈ మార్కెట్లో ఏంటంటే లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద మిడిల్ క్లాసెస్ టు స్పెండ్. ఆదాయాలేమో గొర్రెతోక బెత్తడు అన్నట్లున్నాయి, ఖర్చులేమో పెరుగుతున్నాయి, అప్పుల పాలవుతున్నారు. కన్స్యూమరిజం వచ్చింది దానిలో. ఇన్ని ప్రధానమైనటువంటి సమస్యల మధ్యలో ఈరోజు మధ్యతరగతి జీవన ప్రమాణాలు పూర్తిగా ఇదైపోయిన పరిస్థితి. ఈ బడ్జెట్ దానికి పెద్దగా పరిష్కారం ఏం చెప్పింది? సరే, ఎటు కూడా కాస్త చివరిలో తీసుకుందాం అనుకున్నా కానీ కొంచెం మధ్యలోనే చూతాను దాన్ని. ఈ బడ్జెట్లో మధ్యతరగతికి ఊహించిన దానికంటే బాగానే పన్ను రాయితీ వచ్చే లిమిట్ని 12 లక్షలకు పెంచారు. 10 లక్షల దాకా ఊహించారు జనరల్గా. వస్తుందా రాదా అని. ఈ మధ్యకాలంలో ఎప్పుడు సామాన్య జనానికి మధ్యతరగతికి గవర్నమెంట్లు అనేవి ఈ మధ్యకాలం గత 10 ఏళ్ళుగా అంతకుముందు కూడా కొంత ఏదైనా ఈ గవర్నమెంట్లు మధ్యతరగతికి సామాన్య జనానికి రాయితీలు ఇవ్వాల. ఇది ఫస్ట్ టైము ఈ బడ్జెట్ 12 లక్షలు, ఊహించని విధంగా 12 లక్షలు. ఇది ఒకటే బడ్జెట్ హైలైట్. కానీ ఈ హైలైట్ కూడా అండర్ ది సచ్ లైట్, మీరు కనుక జాగ్రత్తగా టార్చ్ లైట్ వేసి చూస్తే ఈ హైలైట్ తాలూకు లిమిటేషన్స్ మనకు అర్థమవుతాయి. ఇది ఎందుకు ఇచ్చారు? 12 లక్షలకు పెంచారు ట్యాక్స్ లిమిట్. ట్యాక్స్ వేసే ఆదాయాన్ని లిమిట్ని 12 లక్షలకు పెంచారు. ఇంకో రకంగా 12,75,000 మీకు ఇది కూడా తీసేస్తే పెంచారు. కానీ దీనికి ముందు అనేక సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా ధరల పెరుగుదల మార్కెట్లో ఆల్మోస్ట్ ధరలు ఇప్పుడు ఎంత పెరిగినాయి అంటే 2-3 సంవత్సరాల్లోనే డబల్ అయినాయి. కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని ఉత్పత్తులు, నిత్యావసరాలు డబల్ అయినాయి, త్రిబుల్ అయినాయి కూడా ఉన్నాయి. విపరీతంగా ధరలు పెరిగినాయి. అంటే గత 2-3 సంవత్సరాలుగా మీ ఆదాయాలు వాస్తవంలో తగ్గిపోతున్నాయి. కొనుగోలు శక్తి తగ్గుతుంది. ధరలు పెరిగిన కొద్దీ కొనుగోలు శక్తి తగ్గిపోద్ది. వాస్తవంలో మన కొనుగోలు శక్తి తగ్గుంది. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఇచ్చిన 12,70,000 రాయితీ మీద మనకి జనరల్గా ఒక యావరేజ్ ఎంప్లాయీకి మిగిలేది ఒక 70,000-80,000 యావరేజ్న. కొంతమంది కాస్త అటు ఉండొచ్చు కానీ 70,000-80,000 చేతిలో మిగులుతాయి అని. కానీ గత 2-3 సంవత్సరాలుగా జరిగిన పరిణామాల్లో నిత్యావసరాల ధరలు నెలవారీ ఎట్లా పెరిగినాయో చూస్తే సంవత్సరానికి పెరిగిన అమౌంట్ ఎంతో లెక్కేసుకుంటే అది ఈ 70,000-80,000 మ్యాచ్ చేసుకుంటే ఎక్కడ మిగులుతాం? ఏమైనా అదనంగా వచ్చిందా? ఎంత వచ్చింది? అంటే పోగొట్టిన దాన్ని మన చేతిలోంచి కొన్ని మన జీవన ప్రమాణాలు దిగజారిన జీవన ప్రమాణాన్ని మళ్ళీ స్క్వేర్ వన్కో లేకపోతే ఆ పాత దీనిలోకి మళ్ళీ రీసెట్ చేసేది మాత్రమే జరిగింది. అదే కాదు, ఇంకోటి చాలామంది ఇప్పుడు ఈరోజు ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో మనందరికీ కూడా తెలుసు, మనందరికీ ఎంత అభద్రత ఉందో. గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు కొద్దిమంది పెన్షన్ వస్తున్న వాళ్ళు అంతవరకు ఏదో కొంత వాళ్ళలో కూడా అభద్రత ఉంది. ఓవరాల్గా సమాజంలో ఆర్థిక అభద్రత తీవ్రంగా ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా పెరుగుతూ వస్తుంది. ఆర్థిక అభద్రత తీవ్రంగా ఉంది. భయాందోళనలు ఉన్నాయి. రేపు పొద్దున మనం ఏమవబోతుంది అనేది. దానికి తోడు ఇందాక పెద్దలు చెప్పిన చాలామంది పిల్లలు అమెరికాలో ఉన్నారు. అమెరికా కాకపోతే వేరే దేశాలు, అక్కడంతా జనరల్గా భవిష్యత్తు లేని పరిస్థితి. ఇక రానివ్వటల్లా చాలామంది తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు అనేది కూడా కుటుంబంలో అన్నిటికంటే పెద్దగా భయాందోళన కలిగించే విషయం. ఇన్ని రకాల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంక్షోభం తాలూకు వాతావరణం ప్లస్ భారతదేశంలో ఏర్పడినటువంటి బీజేపీ విధానాల వల్ల వచ్చినటువంటి అదనంగా వచ్చి చేరినటువంటి భయాందోళనలు, వీటన్నిటి మధ్య ఎవరైనా 70,000-80,000 అదనంగా వస్తే ఖర్చు పెడతారా? సంతోషంగా ఖర్చు పెట్టగలరా? మీకు పాత అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకుంటారు. అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోవడానికి ట్రై చేస్తారు. దానిలో ఆ 70,000-80,000లో అప్పులు ఏమైనా ఉంటే అదనంగా మీరే దానిలో అప్పులు తీర్చే దానిలో అది కూడా పెడతారు. లేదనుకోండి పొదుపు చేసుకుంటారు. ఎవరు ఇప్పుడు నాకు అర్థమైన దానిలో ఈరోజు ఎవరు లిబరల్గా ఖర్చు పెట్టల్లా. గతంలో ఖర్చు పెట్టుకున్నట్లు ఎవరు ఖర్చు పెట్టుకోవటల్లా. ఖర్చులు చాలా కుటుంబాలు తగ్గించుకున్నాయి. అప్పుల పాలైనవి వేరు, కొంత ఆదాయం ఉన్నా కానీ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి కుటుంబాలు. భయం రేపు ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితి.
ఇట్లాంటి వాతావరణంలో ఈ 70-80 వేలు కూడా మార్కెట్లోకి రావు ఖర్చుగా. కానీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం మనకి ఇవ్వటంలో కానీ ఈ 12 లక్షల రాయితీ ఇవ్వటంలో కానీ 12,70,000కి వాళ్ళ ఉద్దేశం మనకేదో మేలు చేయాలని కాదు. ఓవరాల్గా వాళ్ళు కూడా చుట్టుముట్టబడ్డారు. మనం ఆర్థిక సమస్యలతో మనం చుట్టుముట్టబడ్డట్టే వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల తాలూకు ఆందోళనల వలయంలో చిక్కుకుంటామనే భయం వాళ్ళకు కూడా వచ్చింది. ఇక ఈ ఆందోళనల వలయంలో చిక్కుంటాం, తొందరలో ఈ దేశంలో కూడా ఆందోళనలు వస్తాయి, గొడవలు అవుతాయి. శ్రీలంకలో చూస్తున్నాం, మార్పు వచ్చింది, ఊహించని మార్పు వచ్చింది. 5 ఏళ్ల క్రితం 2019లో 3 సీట్లు ఉన్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు, అక్కడ 3 సీట్లే, 3% ఓట్లు. అధ్యక్షుడిగా ఆయన నుంచుంటే అనిల్ కుమార్ ఉన్నారు కదా, ఆయన నుంచుంటే 3% ఓట్లు వచ్చినాయి ఆయనకి. మొత్తం ఓట్లలో 3 సీట్లు ఉన్నాయి ఆ పార్టీకి పార్లమెంట్లో. ఈరోజు ఏమైంది, 150 సీట్ల పైన వచ్చింది ఆ పార్టీకి 5 ఏళ్లలో. వితిన్ 2 ఇయర్స్ సంక్షోభ కాలంలో జరిగిన మార్పులో 3 సీట్లు 150 సీట్ల పైకి పెరిగినాయి. ఆయన 3% ఓట్లు తెచ్చుకుని అధ్యక్షుడిగా పోటీ చేసి 3% ఓట్లు తెచ్చుకుని ఆయన 50% పైన ఓట్లు తెచ్చుకుని గెలిచాడు. అంటే ప్రజల్లో మార్పు వస్తే ఏదైనా సాధ్యమే. ఆ పార్టీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, అది కాదు. ప్రత్యామ్నాయ విధానాలు మనం జనం ముందు చూపించగలిగితే గెలుస్తామనేది ఈ వాతావరణం అర్థమవుతుంది ప్రభుత్వానికి కూడా. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ విధానాలు, వాళ్ళు అనుసరిస్తున్న ఈ విధానాల వల్ల ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, కింద వర్గాలు మధ్యతరగతి అణగారిపోతున్నాయి, సమాజంలో ఒక సంక్షోభం వస్తుంది. కే షేప్డ్ గ్రోత్ అంటాం. కే అంటే కేలో ఒక గీత పైకి ఉంటుంది, ఒక గీత కిందకు ఉంటుంది. పై గీత పైకి పోతుంది, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, సామాన్య మధ్యతరగతి జనం కిందకు పోతున్నారు. ఈ అసమానతలు మీకు చెప్పిన ఇందాక వేతనాల పెరుగుదల లేదు, లాభాలు మాత్రం బాగా పెరుగుతున్నాయి కార్పొరేట్లకి. అంటే సామాన్య జనం జీవితాలు చితికిపోతున్నాయి, పై వాళ్ళు మాత్రం ఇంకా పైకి పోతున్నారు, బిలియనీర్లు పెరుగుతున్నారు. ఇది ఖచ్చితంగా సంక్షోభానికి దారితీస్తుంది అనేది పాలక వర్గానికి అవగాహన ఉంది. అందుకే సమాజంలో కొనుగోలు శక్తి పెంచడం కోసం ఇది సరిపోదు. అయినా మనకిచ్చినటువంటి ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఎంతమంది ఉన్నారు ఈ రాయితీ పొందగలిగిన వాళ్ళు, మొత్తం మ్యాక్సిమం లెక్కేస్తే ఒక 4 కోట్ల లోపు. వీళ్ళకి ఇచ్చింది సముద్రంలో నీటిపోట్లాగా. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తంలో వీళ్ళు ఇచ్చిన 70-80 వేల రాయితీ టు 4 crore పీపుల్, అది సముద్రంలో నీటిపోట్టి ఈ దేశాన్ని మొత్తాన్ని అది చలనంలోకి తెచ్చి ఆర్థిక వ్యవస్థను ఆదుకోలేదు. కొద్దిపాటి మందికి సంతోషాన్ని కలిగించగలదు, మంచిదే. కానీ ఆర్థిక వ్యవస్థను కదిలించాలంటే ఏం కావాలి ఇక్కడ మీకు? ఈ కొద్దిపాటి మందికి ఇచ్చిన 12,75,000 రూపాయల మేరకు ఇచ్చినటువంటి రాయితీతో పాటుగా వాళ్ళ చేతిలో మిగిలే 70-80 వేల రూపాయలతో పాటుగా 4 కోట్ల మంది చేతిలో, ఒక్కొక్కళ్ళ చేతిలో జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి వాటికి మీరు డబ్బులు కేటాయించాలి. కోట్ల మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీ జనానికి మీరు ఉపాధి కల్పించాలి. ఎందుకంటే 2008లో ప్రపంచంలో సంక్షోభం వచ్చింది, అందరికీ తెలుసు, 2000 ఆర్థిక సంక్షోభం. ఆ సంక్షోభ కాలంలో భారతదేశాన్ని ఆదుకుంది ఏది అనే దానికి బడ్జెట్లో ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెడతా ప్రణబ్ ముఖర్జీ గారే స్వయంగా చెప్పింది ఏంటంటే, భారతదేశాన్ని ఆదుకుంది జాతీయ ఉపాధి హామీ పథకం, ఈ దేశంలో ఉన్న జాతీయ బ్యాంకులు అని చెప్పాడు ఆయన. మరి అదే జాతీయ ఉపాధి హామీ పథకానికి ఈ బడ్జెట్లో ఏమైనా చేశారా? మధ్యతరగతికి మధ్యతరగతి కూడా ఉద్యోగ వర్గం, మధ్యతరగతి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వర్గానికి కొద్దిపాటి రాయితీ ఇచ్చారు, మిగలచ్చు దాని ద్వారా అనుకుందాం. దాంతోనే ఈ దేశం తాలూకు మహాయంత్రం కదలదు. ఇది కదలాలంటే కోట్ల మంది కూలీల చేతిలో కూడా డబ్బులు ఉండాలి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పోయిన సంవత్సరం ఎంత ఇచ్చారో ఈ సంవత్సరం అంతే ఇచ్చారు. పైగా ఏం చేస్తున్నారు జాతీయ ఉపాధి హామీ పథకంలో? మోడీ గారు ఎప్పుడో అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఒక బ్లండర్ అన్నాడు, తప్పిదం, ఆ పథకమే తప్పన్నాడు. అట్లాంటి మనిషి ఈ పథకానికి కేటాయింపులు తగ్గించడం కోసం చాలా ఎత్తుగడలు అనుసరిస్తుంది ప్రభుత్వం. ఉదాహరణ, ఆధార్ కంపల్సరీ చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేసుకోవాలంటే పోయి మీకు ఆధార్ ఉండాలి, ఆధార్ నెంబర్ చెప్పు. అదే కాదు, పొద్దున సాయంత్రం అటెండెన్స్ చేయించుకోవాలి. ఇట్లాంటివి చాలా తెచ్చారు, ఆన్లైన్ ఇవన్నీ తెచ్చారు. దాంతో చాలామంది కూలీలు పనికి రావడం ఆగిపోయింది. పనికి వచ్చేసి పరిస్థితి లేక వాళ్ళు ఎన్ని ఫేస్ చేయలేక ఈ ఒక రకమైన హెరాస్మెంట్ అయ్యింది, వాళ్ళు పనికి రావటంలా. రెండోది ఏమవుతుంది, పని చేసిన తర్వాత 2-3 నెలల పాటు 6 నెలల పాటు జీతాలు ఇవ్వటం వాళ్ళకి. వాళ్ళు రోజు కూలీలు వచ్చేది ఎందుకు? ఆ రోజు గడవకు వస్తారు, ఆ రోజు భోజనం దొరక్క పనికి వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కొని భోజనం చేద్దామని చేస్తారు. అట్లాంటి వాళ్ళకి 2 నెలలు మీరు జీతం ఇవ్వకపోతే వాళ్ళు పనికి ఎందుకు వస్తారు? వచ్చేది చేస్తారు అక్కడ. ఎన్నాళ్ళు బతకగలరు పని తిండి లేకుండా? అందుకని వాళ్ళు పనికి దీనికి పోవటం కంటే ఇంకేదో చేసుకోవటం, 10 రూపాయలు వచ్చిన ఇంకో పని చేసుకోవటం ఇవి 200 కంటే అనుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితి ప్రభుత్వం కావాలని ఉపాధి కార్మికులు పనికి రాకుండా డిస్కరేజ్ చేస్తుంది.
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. ఇది జరిగింది. అలాగే చాలా మీరు చూసుకుంటే సంక్షేమ పథకాలు చాలా వరకు 80 కోట్ల మందికి బియ్యం గోధుమలు ఇస్తున్నారు. అంటే వాళ్ళే అంగీకరించినట్టు అది వేరే విషయం. 80 కోట్లు ఈ దేశంలో పేదరికం చాలా ఎక్కువ ఉందని వాళ్ళు తగ్గిపోయిందని చెబుతున్నారు. అదేం కాదనేది అక్కడే తెలుస్తుంది. సరే 80 కోట్ల మందికి బియ్యం గోధుమలతోనే కథ అయిపోలా. చాలా అవసరాలు ఉంటాయి కదా. బియ్యం గోధుమలు ఒక గోధుమలో తీసుకుని వాడు నడిపేరు కదా కుటుంబాన్ని. చాలా ఇతరత్ర చాలా అవసరాలు ఉంటాయి. ఈ రోజున్న జీవన ప్రమాణాల లెక్కలు అయితే చదువుకి వైద్యానికి ఇట్లాంటివన్నీ లెక్కేస్తే చాలా జీవన ప్రమాణాలు అంటే ఆదాయాలు ఇప్పుడున్న స్థాయి కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉండాలి. గతంలో పేదరిక రేఖ వేరు, పేదరికం అంటే లెక్కలు వేరు. గతంలో ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ అంతే. తిండి, నెత్తి మీద ఒక గూడు, ఒంటి మీద దుస్తులు, ఇంతవరకే. ఒకప్పుడు పేదరికం అంటే పేదరిక సమస్య అంటే ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ లేకపోతే. ఈరోజు అవి కాదు, విద్య, వైద్యం ఇట్లాంటి అదనపు చాలా విషయాలు వచ్చి చేరినాయి. అయ్యేమో ఖరీదైనగా మారినాయి. విద్యా వైద్యం ఖరీదైనగా మారినాయి. సో ఇట్లా చాలామందికి 80 కోట్ల మందికి ఆ బియ్యం గోధుమలతో అవ్వదు. సో ఇట్లా జాతీయ ఉపాధి హామీ పథకం ఈరోజు నిర్వీర్యం అయిపోతుంది. రెండో పక్కన అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం, ఈ దేశ జనాభాలో 45% పైన సుమారుగా రైతాంగం, వ్యవసాయంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పరిస్థితి కూడా ఈరోజు ఆత్మహత్యలు తెలంగాణలో కూడా ఈ మధ్య ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా చాలా సమస్యగా ఉండే, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సమస్య అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రామీణ రైతాంగం చాలా పెద్ద సమస్య. వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్య జర్మనీలో, ఫ్రాన్స్ ఆ దేశంలో కూడా నగర ప్రాంతాలను చుట్టుముట్టారు. రైతాంగం పోయి నగర ప్రాంతాలు చుట్టుముట్టి వాళ్ళ ట్రాక్టర్లు అవి పెట్టి రోడ్లన్నీ బ్లాక్ చేసి నగరాలకు సప్లై సాగిపోయేటట్లు ఆందోళనలు చేస్తున్నారు. మన ఢిల్లీ చుట్టుముట్టు కూడా అలాగే రైతాంగం కూర్చుంది వచ్చి. వాళ్ళందరి ఏకైక డిమాండు, ప్రధాన డిమాండు, అది నెరవేరిస్తే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఊళ్ళో వెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఇటు రారు నగర ప్రాంతాలకు అడ్డంగా. ఆ డిమాండ్ ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ఇవ్వండి, దానికి చట్టబద్ధత కల్పించండి మేము పండించే పంటలకని. అది మాత్రం చేయరు. కానీ ఈ బడ్జెట్లో ఏం చెబుతారు? ఉత్పత్తి ఎలా పెంచాలో, హైబ్రిడ్ విత్తనాలు ఎలా తయారు చేయాలో ఇవన్నీ చెప్పారు ఈ బడ్జెట్లో. అంటే వీళ్ళు ప్రాఫిటబిలిటీ అడుగుతుంటే రైతులు, అయ్యా మేము వ్యవసాయం చేస్తున్నాం, ఉత్పత్తి చేస్తున్నాం, ఉత్పత్తి చేసిన తర్వాత ఆ పంటకి గిట్టుబాటు ధర రావటంలా, నష్టపోతున్నాం, అప్పుల పాలవుతున్నాం, ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని రైతాంగం మొత్తుకొని మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి అంటే అది వదిలేసి ఇంకా ఉత్పత్తి పెంచండి అని చెబుతున్నారు. ఇంకా ఉత్పత్తి పెంచండి అని చెబుతున్నారు. మీరు మధ్యప్రదేశ్ ఉదాహరణ చెబుతా. శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఆ రోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఆయన మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో పురోగతి అసాధారణంగా జరిగింది. ఉత్పత్తి భారీగా పెరిగింది, ఉత్పాదకత భారీగా పెరిగింది. కానీ ధరలు పడిపోయినాయి, వ్యవసాయ ఉత్పత్తులు ధరలు పడిపోయినాయి. మీరు మార్కెట్లో గ్లట్ వస్తే సప్లై పెరిగితే ధరలు పడిపోతాయి, డిమాండ్ ఆ మేరకు లేకపోతే ధరలు పడతాయి. అందుకని మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరిగి ఆసారి ఓడిపోయారు శివరాజ్ సింగ్ చౌహాన్. గతంలో ఆయన ఓడిపోయిన కారణం అదే. వ్యవసాయ ఉత్పత్తి బాగానే జరిగింది కానీ ఉత్పత్తి పెరిగిన కొద్దీ ధరలు పడిపోయింది. ధరలు పడిపోయి రైతాంగం ఆందోళనలోకి వస్తే మాందసూర్ అనే చోట కాల్పులు జరిగినాయి మధ్యప్రదేశ్లో. 6 రైతులు చచ్చిపోయారు. కుల మతాలకు అతీతంగా మధ్యప్రదేశ్ రైతాంగం కొన్ని వందల సంఘాలు కలిసి ఆందోళన చేసింది మధ్యప్రదేశ్లో. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోయినట్టున్నారు ఆయన. సరే, ఇదేంటంటే చెబుతుంది ఏంటంటే ఈరోజు ప్రతి వాళ్ళు ఇచ్చే సలహా రైతాంగానికి కానీ వ్యవసాయం గురించి ఏంటంటే ఉత్పత్తి పెంచండి అని ఇస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న ఉత్పత్తి మన దేశీయ అవసరాలకు సరిపడా ఉందనేది లెక్కలన్నీ చెబుతున్నాయి. జనాల దగ్గర డబ్బులు లేక వాళ్ళు కొనుక్కోలేక వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు అనేది ఉంది. కానీ ఉత్పత్తి అయితే మాత్రం అందరికీ కావాల్సింది ఉంది. కొనుగోలు శక్తి జనాలకు ఇస్తే కనుక మీరు ఉత్పత్తి మాత్రం ఉంది కావాల్సినంత. ఇప్పుడు అదే ఉత్పత్తిని మీరు ఇంకా పెంచమంటున్నారు. ఎట్ వాట్ కాస్ట్? ఉత్పత్తిదారుడు చనిపోయే పరిస్థితి వస్తుంది. దాన్ని లాభసాటి చేయాలి. ఉత్పత్తి చేస్తాం కానీ వ్యవసాయాన్ని లాభసాటి చేయండి. మీరు హైబ్రిడ్ విత్తనాలు తండి వేస్తారు కానీ వ్యవసాయాన్ని లాభసాటి చేయండి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి గ్యారంటీ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఇక్కడే ఈ సంస్కరణల తాలూకు మూలం ఉంది. సంస్కరణలు అనేది దాని ప్రాణం, ఆయువు పట్టు ఎక్కడుందంటే గ్రామీణ ప్రాంతాలను పిండి నగర ప్రాంతాలను పోషించటంలో సంస్కరణల ఆయువు పట్టు ఉంది. ఎందుకుంది? గ్రామీణ ప్రాంత రైతాంగానికి కనుక గిట్టుబాటు ధర ఇస్తే ఈ బడ్జెట్లో కూడా ఇవ్వలేదు, ఉత్పత్తి పెంచమన్నారు. ఏ బడ్జెట్లో చేయటం లేదు. ఇంత పెద్ద ఆందోళన జరిగినా ఒక్క ముక్క మాత్రం వాళ్ళు అంటలేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంత రైతాంగానికి కనుక మీరు గిట్టుబాటు ధర ఇచ్చి
వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు లాభసాటిగా మారేటట్లు చేస్తే ఆ ఉత్పత్తులు నగర ప్రాంత మార్కెట్లలోకి వచ్చేసరికి ఖరీదైనవి అవుతాయి. అంటే నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి మనం మధ్యతరగతి కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా కానీ మనం కాకపోతే కార్మికులు కానీ ఆ సరుకులు కొనడానికి పోయినప్పుడు వాటి ధర ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. అప్పుడు మనం ఏం చేస్తాం, పోయి యజమానులను డిమాండ్ చేస్తాం, ఆ జీతాలు పెంచండి, మార్కెట్లో ధరలు ఎక్కువ ఉన్నాయని. అంటే నగర ప్రాంతాలలో అలజడి వస్తుంది, కార్పొరేట్ల మీద డిమాండ్లు పెరుగుతాయి, కార్మికుల డిమాండ్లు జీతాలు పెంచమని. అట్లా జరగకుండా ఉండాలంటే కార్మికులు ఉద్యోగస్తులు కార్పొరేట్ల మీద ప్రశ్న వేయకుండా ఆ జీతాలతో సర్దుకుని బతకాలంటే ఈ సరుకుల ధరలు గ్రామాల నుంచి వచ్చే సరుకుల ధరలు నగర ప్రాంతాల్లో సాధ్యమైనంత తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి లాభసాటిగా ఉంటాయి, తక్కువ ఉండవు. ఇది ఎవరికి నష్టం? అది తక్కువ ఉండకపోతే ఎవరికి నష్టం అంటే కార్పొరేట్లకి నష్టం. అల్టిమేట్గా మనం డిమాండ్లు పెడతాం. కార్పొరేట్ అంటే మన కోసం కూడా కాదు, అది గ్రామీణ ప్రాంతాలను పెండటం అనేది మన సామాన్య జనం కోసం, నగర ప్రాంతాల్లో ఉన్న మధ్యతరగతి సామాన్య జనం కోసం కాదు. ఇక్కడున్న కార్పొరేట్లు ప్రశాంతంగా మనకేదో నామమాత్రంగా ముట్ట చెప్పి పని చేయించుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చౌక ధరకి సరుకులు తెచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్మగలగాలి. మధ్యదళారులు వాళ్ళు పెంచడం అది కాసేపు పక్కన పెట్టిన అది ఒక కథ. ఓవరాల్గా ఇది కాబట్టి ఏంటంటే గ్రామీణ ప్రాంత సరుకులకి ధరలు ఎక్కువ పలకుండా జాగ్రత్త పడుతుంది పాలకవర్గం. ఇదే సంస్కరణల సారాంశం. దాంతోపాటుగా రెండోది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కనుక లాభసాటిగా ఉంటే మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చిందనుకోండి, లాభసాటిగా ఉంటుంది వ్యవసాయం. గ్రామాల్లోనే వాళ్ళు అక్కడక్కడే బతుకుతారు, బయటికి రారు కదా, ఇంకెందుకు వస్తారు? అక్కడ బతకగలిగితే బతుకుతారు, బతలేకపోతేనే బయటికి వెళ్ళేది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కనుక మినిమం సపోర్ట్ ప్రైజు లాభసాటిగా వ్యవసాయం ఉంటే వాళ్ళు నగర ప్రాంతాలకి రారు, అంటే మైగ్రేషన్ ఉండదు. కానీ కార్పొరేట్లకి మైగ్రేషన్ కావాలి. నగర ప్రాంతాలకి కంటిన్యూస్గా ఫ్లో ఉండాలి గ్రామీణ ప్రాంతాల నుంచి జనాలది. ఎందుకంటే వాళ్ళ ఫ్లో ఉంటేనే నగర ప్రాంతాలకి కార్మికులు వలస వస్తుంటేనే ఇక్కడ లేబర్ సప్లై ఎక్కువ ఉంటుంది. నగరాల్లో లేబర్ సప్లై ఎక్కువ ఉంటేనే లేబర్ డిమాండ్ తగ్గి వాళ్ళ వేతనాలు తక్కువ ఇచ్చి పని చేయించుకోవడానికి వీలవుద్ది. నగర ప్రాంతాల్లో లేబర్ సప్లై ఉంటే తక్కువ ఉంటే, లేబర్ సప్లై కనుక తక్కువ ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు లేకపోతే జీతాలు పెంచమని ఎక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకోవాలి. దొరకరు కదా మీ కార్మికులు పుష్కలంగా మార్కెట్లో ఉంటే వీళ్ళు పోటీపడి చౌకగా పనిచేస్తారు. దానికోసం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు కంటిన్యూస్గా ఉండాలి. దానికోసం వ్యవసాయం లాభసాటిగా ఉండకూడదు. అందుకే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా వీళ్ళు నిర్వీర్యం చేసేది. ఎందుకంటే దాన్ని ఉండనివ్వండి. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం ఉంటే అది కూడా చేసుకుంటే అక్కడే ఉంటుంది, ఆ నగరాలకు రాటల్లా. అందుకని దాన్ని కనుక డిస్మాంటిల్ చేసేస్తే వలస బాట పడతారు నగరాలకి. నగర ప్రాంతాల్లో కార్మికుల జీతాలు కుప్పకూలిపోతాయి, వేతనాలు పడిపోతాయి. దీనికోసం ఈ కథ నడుపుతున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాలని పిండకపోతే, గ్రామీణ ప్రాంతాలని నష్టపరచకపోతే ఈ రోజున్నటువంటి నగర ప్రాంతాల కార్పొరేట్ వాతావరణం నడవదు. ఇది మోడల్, ఇది గుండెకాయ ఈ వ్యవస్థకి. ఎంఎస్పి అనే దాని మీద మీరు గురి చూసి కొడితే ప్రభుత్వం మిమ్మల్ని సహించదు. ఇది గుండెకాయ కాబట్టి దాని ఈ పిండుడు కార్యక్రమానికి సంబంధించిన దాన్ని మీరు అది ఆపితే కనుక ఈ వ్యవస్థ మొత్తం బద్దలైపోతుంది. కార్పొరేట్లు కకావికలం అయిపోతాయి. అందుకని చేయనివ్వరు. అది తప్పితే ఏదైనా అడుగు. అది ఇది మోసం. వ్యవస్థ సంస్కరణలన్నీ నడుస్తుంది దీని మీద. సో గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు రైతాంగానికి వనగూరేది ఏమీ లేదు. రైతాంగ సంక్షోభం పెరుగుతానే ఉంది, పెరుగుద్ది. ఈ సంస్కరణ ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాల విధానాల నుంచి వైదొలగవు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి ఉన్నటువంటి ఒక చిన్న తేడా కూడా చిన్నదే. కాంగ్రెస్కి అనుకూలంగా చెప్పటం కానీ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా మద్దతు ఉన్నటువంటి వర్గాలు చిన్న వర్కింగ్ క్లాస్లో వాటిలో కూడా కొంత మద్దతు ఉంటుంది, లోయర్ సెక్షన్స్లో కూడా కొంత మద్దతు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. ఓవరాల్గా ఇది ఉంది కాంగ్రెస్ పార్టీది. కానీ బీజేపీ ఓట్ బేస్ మొత్తం నగర ప్రాంతాలు ఎక్కువగా. మీరు చూడండి, నగరాల్లో బలంగా ఉంటుంది బీజేపీ, పట్టణ ప్రాంతాలు నగరాల్లో బలంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో కంటే. ఈ మధ్య పెరిగింది, బండి సంజయ్ వచ్చినాక తెలంగాణలో కాస్త పెరిగినట్లు కనపడింది, కానీ తర్వాత అది కూడా లేదు. ఓవరాల్గా నగర ప్రాంతాలు ఎప్పుడు బలమైనవి బీజేపీకి ఎప్పుడు నగర ప్రాంతాలే బలమైనవి. అదే కాకుండా ఎవరు బలమైంది? వ్యాపారస్తులు వీళ్ళ పార్టీకి బలం, వ్యాపార వర్గాల తాలూకు పార్టీ ఇది. అలాగే నగర ప్రాంతాల మనలాంటి వాళ్ళని మినహాయిస్తే నగర ప్రాంతాల్లో మధ్యతరగతికి పార్టీ ఇది. నగర ప్రాంతాలు మధ్యతరగతి, మనలాంటి వాళ్ళని మినహాయిస్తే వామపక్షాలు భిన్నమైన అవగాహన ఉన్న వాళ్ళని మినహాయిస్తే
అభ్యుదయంగా ఆలోచించే వాళ్ళు, డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళని మినహాయిస్తే, సామాన్య పేద ప్రజానీకం పట్ల సానుభూతి ఉన్న వాళ్ళని మినహాయిస్తే, మధ్యతరగతి జనాల్లోని ఒక సెక్షన్, పెద్ద సెక్షన్కి ఇది బీజేపీ. ఇది అలాగే వ్యాపారస్తుల పార్టీ, ఇది బలియా జైన్ పార్టీ అంటే ఏదన్నా ఇది ఆ పార్టీ. అట్లాంటి పార్టీ దాన్ని బేసిపోతుంది ఈ మధ్య. ఎందుకంటే మధ్యతరగతి వర్గాన్ని చిత్తగొడుతుంది కదా, అది చేసే పనులు మొత్తం. ఉదాహరణ చెబుతా, మీరు కొంత డేటా చెబుతారు వింటే, ఇది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ డేటా. మధ్యతరగతి వర్గం మీద కూడా ఇది సంస్కరణల క్రమంలో బీజేపీ పార్టీ తన పునాది వర్గం మీదే ఎలా దాడి చేసిందో, తన పునాదిగా ఉన్నటువంటి మధ్యతరగతి వర్గం మీదే బీజేపీ సంస్కరణలను అమలు చేసే క్రమంలో, ధనవంతుల కార్పొరేట్ అనుకూల సంస్కరణలు అమలు చేసే క్రమంలో తన పునాది వర్గాన్ని కూడా దెబ్బతీసుకుంది. ఉదాహరణ, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, పిఐటి అందాం. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్కి ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే ఇప్పుడు నడుస్తున్న రేపు మార్చ్ 31 అయిపోద్ది. అది నడుస్తున్న ఆర్థిక సంవత్సర కాలం బడ్జెట్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఎంత పెరుగుద్ది అని అంచనా వేసుకున్నారు. పోయిన సంవత్సరం 2024లో బడ్జెట్ వేశారు కదా, ఇప్పుడు నడుస్తున్న బడ్జెట్ 2024లో వేసింది. రేపు మార్చి 31తో అయిపోద్ది ఈ బడ్జెట్. ఇప్పుడు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏప్రిల్ 1 నుంచి మొదలవుద్ది దాని అమలు. ఈ మార్చి 31తో ముగిసే బడ్జెట్కి వీళ్ళు అంచనాలు వేసుకున్నారు. ఏమని? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఈ సంవత్సర కాలంలో ఎంత పెరుగుద్ది అనేది ఎంత అంచనా వేసుకున్నారంటే 13.3% పెరుగుద్ది. అంటే పోయిన సంవత్సరం 100 రూపాయలు వస్తే ఈ సంవత్సరం, అంతకుముందు సంవత్సరం 100 రూపాయలు వస్తే ఇప్పుడు నడుస్తున్న సంవత్సరంలో 113 రూపాయల 30 పైసలు 33 పైసలు వస్తాయని వీళ్ళు అంచనా వేసుకున్నారు. ఇంత పెరుగుద్ది మనకు ఆదాయం, 13 రూపాయల 33 పైసలు 100 రూపాయల మీద మనకి కొత్తగా అదనంగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం వస్తుందని అంచనా వేసుకున్నారు. కానీ నిజానికి ఎంత వచ్చింది? 23 రూపాయల 30 పైసలు 23 రూపాయల 50 పైసలు వచ్చినాయి. అంటే వీళ్ళు అంచనా వేసుకున్న 13 రూపాయల 33 పైసల అదనపు ఆదాయం కంటే ఎక్కువగా 10 రూపాయలు ఎక్కువే వచ్చింది వీళ్ళకి. అంటే మధ్యతరగతిని బాగా పెండగలుగుతున్నారు వీళ్ళు, అంచనా వేసుకున్న దానికంటే బాగా పెండగలుగుతున్నారు. కానీ అదే టైంలో మీరు చూడండి, కార్పొరేట్ ట్యాక్స్ వీళ్ళు ఎంత అంచనా వేసుకున్నారు, వీళ్ళకి ఎంత వచ్చింది. కార్పొరేట్ ట్యాక్స్ ఈ సంవత్సర కాలంలో వీళ్ళు అంచనా వేసుకుంది ఎంత అంటే, అంత ముందు సంవత్సరం కంటే 12 రూపాయలు ఎక్కువ వస్తాయని అంచనా వేసుకున్నారు. 100 రూపాయల్లో 12% ఎక్కువ వస్తుంది. కానీ వచ్చింది ఎంత? -0.5. ఉన్నది కూడా 0.5% పోయింది. ఉన్నదానిలో ఒక 50 పైసలు తగ్గినాయి అంత ముందు సంవత్సరం కంటే. అంటే కార్పొరేట్ల విషయంలో లీనియంట్గా ఉంటున్నారు. మధ్యతరగతి పట్ల కటువుగా, సామాన్య జనం పట్ల కటువుగా, కార్పొరేట్ల పట్ల లీనియంట్గా. సామాన్య జనం ఉన్నా కదా, దానిలో చెబుతా. ఉదాహరణ జిఎస్టీ. మూడోది జిఎస్టీ ఎలా ఉంది? జిఎస్టీ విషయంలో చూస్తే మనకి తెలిసింది. జిఎస్టీ అంటే మీరు నేను మన రోడ్డు మీద పేమెంట్ మీద వండుకునేవాడు బీడీ కొనుక్కున్నా, లేకపోతే అంబానీ ఇంకో బ్రహ్మాండమైన లగ్జరీ ఫ్లైట్ కొనుక్కున్నా జిఎస్టీ ఉంటుంది. ప్రధానికి జిఎస్టీ అందరం కడతాం. ఏ సరుకు కొన్నా పరోక్ష పన్ను అంటే మనం కడుతున్నట్టు మనకు తెలియదు. ప్రత్యక్ష పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయం మీద డైరెక్ట్గా ఇంత లెక్కేసి కడతాం. పరోక్ష పన్ను ఏంటి? నేను కొనేటప్పుడు వస్తువు దానిలోనే ఉంటుంది, దానిలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ పరోక్ష పన్ను జిఎస్టీ ఎంత పెరుగుద్దని వీళ్ళు అంచనా వేసుకున్నారంటే 8% పెరుగుద్ది అనుకున్నారు. కాదు, 3% పెరుగుద్ది అనుకున్నారు. జిఎస్టీ వీళ్ళ అంచనాలు ఏంటంటే, పరోక్ష పన్ను ఈ సంవత్సర కాలంలో పోయిన సంవత్సరం కంటే 100 రూపాయలు ఉన్న చోట 103 రూపాయలు వస్తాయి, 3 రూపాయలు అదనంగా వస్తాయి అనుకున్నారు. కానీ ఎంత వచ్చింది? 8 రూపాయలు అదనంగా వచ్చింది. అంటే ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? పాప్కార్న్ మీద, శ్మశానాల మీద కూడా పన్ను వేయగలరు కాబట్టి వీళ్ళు వచ్చినాయి అదనంగా. అంటే మామూలు జనాలు కొనే ప్రతి వస్తువు మీద ఇష్టానుసారం పిండుతున్నారు. మధ్యతరగతి జనం కట్టే, ఉద్యోగ వర్గాలు కట్టే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ని బాగా భారీగా పిండుకుంటున్నారు. కానీ కార్పొరేట్ ట్యాక్స్ మాత్రం ఆ రకంగా వసూలు చేయకుండా లీనియంట్గా ఉంటున్నారు. అందుకే అది పడిపోతుంది. మీకు చూడండి, గత అనేక సంవత్సరాల కాలంలో 2018లో కార్పొరేట్ ట్యాక్స్ని భారత ప్రభుత్వం 10% ఒకేసారి తగ్గించింది. కోవిడ్ ముందు సంవత్సరం, కొద్ది నెలల ముందు కోవిడ్కి కార్పొరేట్ ట్యాక్స్ని భారత ప్రభుత్వం 32% సుమారుగా ఉన్నదాన్ని 22% తగ్గించేసింది. 10% ఒకేసారి తగ్గించారు. అంటే సంవత్సరానికి ఎంత వదులుకున్నారు? కొద్దిపాటి మంది. కార్పొరేట్లు అంటే ఎంతమంది ఉంటారు? కొద్దిపాటి మందే ఉంటాయి కార్పొరేట్ సంస్థలు. ఆ కొద్దిపాటి మంది మీద సంవత్సరానికి ప్రభుత్వం
10% మేరకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం ద్వారా వదులుకున్నది 1,45,000 కోట్ల రూపాయలని నిర్మలా సీతారామన్ గారు స్వయంగా చెప్పారు. అప్పుడు సంవత్సరానికి 1,45,000 కోట్ల ఆదాయం పోతుంది దీంతో మాకని. ఈ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24 దాకా వేసుకుంటే మొత్తంగా 8 లక్షల కోట్ల రూపాయల పైన కార్పొరేట్ ట్యాక్స్ ఆదాయాన్ని వదులుకున్నారు వీళ్ళు. మీకు ఇచ్చిన రాయితీ అంత ఉద్యోగ వర్గాలకి మొన్న బడ్జెట్లో 4 కోట్ల మంది ఉద్యోగస్తులు లేకపోతే వీళ్ళందరికీ ట్యాక్స్ పేయర్స్కి ఈ ట్యాక్స్ కట్టే వాళ్ళకి సుమారుగా వీళ్ళు ఇచ్చింది 1,00,000 కోట్లు. ఒక పిడికెడు మంది కార్పొరేట్లకి సంవత్సరానికి 1,45,000 కోట్ల చొప్పున ఇస్తున్నారు రాయితీ. కోట్లాది మంది ఉద్యోగస్తులకు మాత్రం 1,00,000 కోట్లు ఇచ్చింది అమ్మ వాయిదనం, పుచ్చుకున్నారు అమ్మ వాయినం. మంది ఎక్కువైతే మజ్జిగ పలుతున్నట్లు 70-80 వేలు రాయితీ ఇచ్చి పండగ చేసుకోండి అన్నారు. అది కూడా ద్రవ్యోల్బణంలో అయిపోయింది. ఇది ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ టైము కార్పొరేట్లకు అనేక సంవత్సరాలుగా రాయితీలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. భారీ ఎత్తున ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే కార్పొరేట్ల మానస పుత్రిక బీజేపీ భారీ ఎత్తున ఇచ్చింది. ఆ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడమే కాకుండా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని తెచ్చింది. మీరు ఉత్పత్తి బాగా చేస్తే ఇంకా 1,00,000 కోట్లు కట్టబెడతాం, మీకు ఉత్పత్తి చేసిన కొద్దీ ఇన్సెంటివ్లు ఇస్తామని చెప్పి ఉత్పత్తి పెంచండి అని. వాళ్ళు దొంగలెక్కలో గింగలెక్కలో ఏదో ఒకటి చూపించి ఉత్పత్తి పెంచామని డబ్బులు తీసుకుంటున్నారు. దానిలో కూడా మోసాలు జరుగుతున్నాయని విచారణలు కూడా మొదలవుతున్నాయి. అప్పుడప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పేరుతో కార్పొరేట్లకు పెంచండి ఉత్పత్తి అని. అయినా కార్పొరేట్లు ఎందుకు పెంచుతారు? మీకు 2019లో ఇచ్చిన కార్పొరేట్ పన్ను రాయితీ 1,45,000 కోట్లు ప్రతి సంవత్సరం వదులుకుంటే కార్పొరేట్ల వాళ్ళ లెక్క ఏంటి? ప్రభుత్వం లెక్క. ఆ రోజు ప్రభుత్వం చెబుతుంది ఏంటి? వీళ్ళకి రాయితీ ఇచ్చాం కాబట్టి వీళ్ళ దగ్గర అదనంగా డబ్బు మిగులుతుంది కాబట్టి వీళ్ళు పెట్టుబడులు పెడతారు మార్కెట్లో, దాంతో మార్కెట్లో ఉద్యోగాలు వస్తాయి. ఇదే కథ వీళ్ళు నమ్ముతుంది. తల్లకిందులు సిద్ధాంతం ఏది? ప్రపంచీకరణలో వచ్చిన కొత్త సిద్ధాంతం సప్లై సైడ్ ఎకనామిక్స్. పై వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పెట్టుబడులు పెడతారు, అది ట్రికిల్ డౌన్ లాగా కింద వాళ్ళకి వెళ్తుంది. కార్పొరేట్లకు ట్యాక్స్ తగ్గించండి, వాళ్ళ చేతిలో డబ్బులు వదిలేయండి, వాళ్ళకి రాయితీ ఇవ్వండి, వాళ్ళు పెట్టుబడి పెడతారు, కింద వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇది నమ్ముతున్నారు వీళ్ళు. కానీ ఏమైంది? గత 5 సంవత్సరాల కాలంలో మీరు కార్పొరేట్ ట్యాక్స్ రాయితీ ఇచ్చిన తర్వాత 5 ఏళ్లలో కొత్త పెట్టుబడులు ఎంత వచ్చినాయి? ప్రైవేట్ పెట్టుబడులు ఏమైనా పెరిగినాయా? కార్పొరేట్ పెట్టుబడులు ఏమైనా పెరిగినాయా? పెరగల. అందుకే నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు కూడా దఫాలుగా వచ్చి కార్పొరేట్లను పత్రికాముఖంగా కూడా బతిలాడుకుంటున్నారు. ఏమైనా బతిలాడుకుంటున్నారు? అయ్యా దయచేసి పెట్టుబడులు పెట్టండి, మీ యానిమల్ స్పిరిట్స్ చూపించండి, పెట్టుబడిదారుడికి ఒక లాభాలు సంపాదించాలనే తాపత్రయం ఉంటుంది కదా, ఆ తాపత్రయం కొద్దీ పెట్టుబడులు పెట్టండి అంటే వాళ్ళు మాత్రం పెట్టాల. వీళ్ళు పదే వాళ్ళు బతులాడుతున్నారు. మీకు ఏమైంది? మేము ఇంత చేస్తున్నాం, మీకు మీరు చేయలేంటని. వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే ఏం కావాలి? వాళ్ళే చెబుతున్నారు. ఒక పక్క వీళ్ళు వింటల్లా. వాళ్ళు ఏం చెబుతున్నారు? అసలు మార్కెట్లో కొనడానికి ఎవరు ఉన్నారే బాబు? జనాల చేతిలో డబ్బులు లేవు, జనాల కొనుగోలు శక్తి లేదు. జనాల కొనుగోలు శక్తి ఎంత పడిపోయిందంటే ఆల్రెడీ మా ఇండస్ట్రియల్ కెపాసిటీ ఉన్నదాన్ని కూడా మేము వాడుకోలేకపోతున్నాం. 100 సరుకులు ఉత్పత్తి చేయగల కెపాసిటీ మాకు పరిశ్రమలో ఉంటే 75 ఉత్పత్తి చేస్తున్నాం, మార్కెట్లో కొనేవాళ్ళు లేక. ఉన్న కెపాసిటీ వాడుకునే వాళ్ళకి కొత్తగా పరిశ్రమలు పెట్టమంటావు ఏంటి? కొత్తగా ఉద్యోగాలు ఇవ్వమంటావు, ఏం చేయమంటావు మమ్మల్ని అంటున్నారు. వీళ్ళు మాత్రం వినరు. ఎందుకంటే సప్లై సైడ్ ఎకనామిక్స్లో కూరుకుపోయి అదాని అంబానీకి కార్పొరేట్లందరికీ రాయితీలు ఇచ్చుకుంటా జనాల దగ్గర నుంచి కొట్టేసి కార్పొరేట్లకు కట్టబెడతా కాకులను కొట్టి గద్దలకు పెట్టే వ్యవహారం నడుపుతున్నారు అన్నిట్లో. కాబట్టి వీళ్ళకి అది వినపడదు, కనపడదు. సంస్కరణల పేరుతో ఈ విధానాలు సప్లై సైడ్ ఎకనామిక్స్. పైవాడికి ఇవ్వండి, కింద వాడికి కొనే శక్తి లేదు. మీరు ఇచ్చిన కొద్దీ వాడు దాచుకుంటున్నాడు, వాడు లగ్జరీ ఖర్చులు పెడుతున్నాడు. అందుకనే భారతదేశంలో ఈరోజు లగ్జరీ గూడ్స్ అమ్ముడు పోయినంతగా మామూలు జనం కొనే సరుకులు అమ్మకాలు పడిపోయినాయి. 2 వచ్చింది, మార్కెట్లో డివిజన్ వచ్చింది. లగ్జరీ గూడ్స్ బ్రహ్మాండంగా పోతున్నాయి. లగ్జరీ కార్ల దగ్గర నుంచి విలాసవంతమైన వస్తువుల మార్కెట్, విలాసవంతమైన విల్లాలు, భవంతులు ఇవి బాగా పోతున్నాయి. మార్కెట్లో కూడా చూడండి, హౌసింగ్ మార్కెట్లో చూస్తే ఖరీదైన విల్లాలు, కోట్ల రూపాయలు పెట్టి కొనే ఖరీదైన విల్లాలు 200-300 కోట్ల ఇళ్ళు కూడా అమ్మారు. ఈ బాగా అమ్ముడుపోతున్నాయి. మామూలు జనం కొనే అఫోర్డబుల్ హోమ్స్ 45 లక్షలు 50 లక్షలు పెట్టి కొనుక్కునే అఫోర్డబుల్ హోమ్స్ అమ్మకాలు పడిపోయినాయి. ఎందుకు? మామూలు జనం దగ్గర డబ్బులు లేవు, పైవాడి దగ్గర మాత్రం అన్నీ ఉన్నాయి. మామూలు జనం కొనలేకపోతున్నారు. అఫోర్డబుల్ హోమ్ 45 లక్షలు 50 లక్షలు పెట్టుకునే స్థితి కూడా లేదు ఇక్కడ చాలామందికి. అఫోర్డబుల్ హోమ్ మార్కెట్ పడిపోతుంది. కిందవాడు కింద పోతున్నాడు, పైవాడు కొంటున్నాడు. ఇచ్చేస్తున్నారు వీళ్ళు. అదే విధానాలు ఈ బడ్జెట్లో కూడా కొనసాగించారు. కాకపోతే ఆబ్వియస్గా మనకు కనపడేటట్లు ఈసారి కార్పొరేట్లకు పెద్దగా చెప్పాలి ఆ పైకి. కానీ సామాన్య జనానికి ఇవ్వాల్సిన సందర్భంలో ఈ ఒక్కటే ఇచ్చారు. మొత్తం ఇన్ని సంవత్సరాల కాలంలో
డిమాండ్ పెంచడానికో లేకపోతే కింద వర్గాలకు ఇచ్చిన ఏకైక రాయితీ 12 లక్షలు. దీనికే మనం చాలా సంబరపడిపోతున్నాం. సంవత్సరాల తరబడి గత 30-40 సంవత్సరాలుగా జనాల నుంచి లాక్కుంది ఎంత, ఈ ఒక్క సంవత్సరంలో వీళ్ళు వదిలింది ఎంత? ఎందుకంటే ఇక తంతారు, ప్రభుత్వాలు పడిపోతాయి, జనాలు రోడ్లు ఎక్కుతారు, ఈ స్థితి దేశంలో వస్తుందనేది ఫీల్ అవుతున్నారు. అందరు వాతావరణంలో ఆ వేడి ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇక బుజ్జగించాలి, మన బేస్ పోతుంది, మధ్యతరగతి వర్గం, పునాదిగా ఉన్న మధ్యతరగతి వర్గం పోతుంది, వాటి బ్యాంక్ కాపాడుకోవాలి. దీనికోసం ఈ రాయితీ ఇచ్చారు. మినహాయిస్తే వాళ్ళు చేసింది చేయాల్సిన దానిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పడిపోయిన డిమాండు, ప్రజల కొనుగోలు శక్తి పతనం, నిరుద్యోగం, అండర్ ఎంప్లాయ్మెంట్, అంటే స్థాయికి తగ్గ ఉపాధి లేని స్థితి. చాలామంది గిగ్ వర్కర్స్ నామమాత్రంగా వచ్చే చిన్న చిన్న కమిషన్ల కోసం జొమాటో, స్విగ్గీ, రకరకాల జెప్టో, ఇట్లా రకరకాల వాటిలో ఊబర్, ర్యాపిడో ఇట్లాంటి పని చేసుకునే గిగ్ వర్కర్స్, ఏమాత్రం భద్రత లేని జీవితాలు. వీళ్ళందరి కోసం వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. అది అంతవరకే. అంటే చేయాల్సింది ఎంతో ఉంది, చేసింది ఎంత ఉంది. అంటే చేశాము అంటే చేశాము. వాళ్ళకి వాళ్ళు భరోసా నిద్రపోవటం కోసం ప్రశాంతంగా అమ్మాయ పర్వాలేదు ఇవాళ గడుస్తుంది అనుకోవటం కోసం చేశారు తప్పితే ప్రజలకు నిజమైనటువంటి ఉపశమనం, ఈ దేశంలో నిజమైన మార్పు, ఈ దేశంలో మళ్ళీ ప్రజల కొనుగోలు శక్తి పెరిగేది, ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కేది ఏవి చేయాల. ఇదే కదా, ఇదే కాదు ఎన్నో గణాంకాలు ఉన్నాయి. మీరు కార్పొరేట్ ట్యాక్స్ ఒక డేటా చూద్దాం. కార్పొరేట్ ఇది 2022-23లో సరే ఇది ఎట్లా చెప్పాలంటే గత 10 ఏళ్ల కాలంలో మోడీ గారి ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే కార్పొరేట్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తాలు 182% పెరిగినాయి. 182% పెరిగినాయి రెండు ట్యాక్సులు కలిపి మోడీ గారి హయాంలో. అంటే మీకు మధ్యలో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు కాబట్టి దానిది తగ్గి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ షేర్ ఎక్కువ ఉంటుంది. దీన్ని పెరిగింది దానిలో 182% పెరిగినాయి. దానిలో కార్పొరేట్ ట్యాక్స్ల మొత్తం ఏదైతే 2014-15లో కార్పొరేట్ ట్యాక్స్ మొత్తం ఎంత వసూలైందో ఇప్పుడు దానికి డబల్ వసూలు అవుతుంది. కొంత రాయితీలు ఇచ్చినా ఓవరాల్గా ఇప్పుడు డబుల్ వసూలు అవుతుంది. కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం 4 రెట్లు వసూలు అవుతుంది అప్పటికంటే. 2014-15 కంటే ఇప్పుడు 23-24లో 4 రెట్ల అదనంగా, అంటే కార్పొరేట్ ట్యాక్స్ పెరిగిన దానికంటే డబల్ పెరిగింది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం. కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య పెరిగి ఈ మొత్తం వసూలు అవుతుంది అంటే కాదు. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఫైలింగ్స్ డబల్ అయినాయి అంతే, కానీ వసూళ్ళు మాత్రం 4 టైమ్స్ అయింది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తాం కదా మనం ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లు, అది డబల్ అయినాయి, కానీ ట్యాక్స్ మాత్రం 4 రెట్లు అయింది. అంటే మన మీద ఓవరాల్గా ట్యాక్స్ బర్డెన్ పెరిగింది గత 10 ఏళ్ళుగా మోడీ గారి హయాంలో. ఇప్పుడు ఇచ్చిన రాయితీ అనేది నామమాత్రం. ఎందుకంటే ఏంటంటే దీనికి పెద్ద సంబరపడాల్సింది లేదు. నెమ్మదిగా టైం గడిచిన కొద్దీ మనకు కూడా అర్థమవుతుంది. ఇనీషియల్ యుఫోరియా ఉంటుంది, ఇనీషియల్ యుఫోరియా ఏదో చేశాడనేది జనరల్ వచ్చింది, యుఫోరియా ఉంటుంది. కానీ అది నెమ్మదిగా, ఎందుకంటే ప్రతి దేశంలో జరుగుతుంది ఇదే, ఇక్కడ ప్రత్యేకంగా భారతదేశంలో ఇలా జరుగుద్ది అని మనం ఊహాగానాలు జ్యోతిష్యాలు తెలియక్కర్లా. దీనికి ప్రపంచంలో ఈ సరళీకరణ విధానాలు జరిగిన ప్రతి దేశంలో, నిన్నగాక మొన్న శ్రీలంకలో మొదలైన జరిగి, అంతకుముందు గ్రీస్లో, అర్జెంటీనాలో, బ్రెజిల్లో, లేకపోతే పాకిస్తాన్లో మొన్న మధ్య ఈ దేశాలన్నింటిలో చాలా దేశాల్లో సంస్కరణ, IMF, ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని సంస్కరణలు అమలు చేసిన దేశాలన్నింటిలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆఖరికి మనమంతా రోడ్ల మీదకి రావడం అనేది గ్యారంటీ. అన్ని దేశాల్లో జరిగేది ఇక్కడ కూడా జరుగుద్ది. ఎందుకంటే వీళ్ళు ఆగరు, వీళ్ళ వర్గం అది, వీళ్ళ వర్గ స్వభావం అది. మనకి చెబితేనే అర్థం అవుతుంది, మనలాంటి గ్రూపులకి మనం చెప్పుకుంటే ఇది అర్థం అవుతుంది. మిగతా జనానికి కొంచెం వేడి ఇంకా పెరిగితే కానీ అర్థం కాదు. అది మనం ఎడ్యుకేషన్ నుంచి వచ్చాం కాబట్టి మన బ్యాక్గ్రౌండ్లో వర్గం అనేది మనకు అవగాహన ఉంది కాబట్టి మనకి తొందరగా ఎక్కుద్ది. వాళ్ళ వర్గం అది, వాళ్ళు అంతకు తప్పితే వేరే చేయలేరు, వాళ్ళ చేత కాదు. వాళ్ళు కూడా ఇది కనుక ఇదే చేయగలిగితే వాళ్ళే సోషలిజం చేస్తారు, మజాక్ అక్కర్లా. అది వాళ్ళు ఈ పనులు చేయగలిగితే, పరిస్థితి బాగాలేదు కాబట్టి పందా మార్చుకోవాలనేది వాళ్ళ చేత అయితే వాళ్ళే సోషలిజం చేస్తారు. పరిస్థితి బాగాలేదు, మార్చుకుని సోషలిజం చేద్దామని. మనం అక్కర్లా, వాళ్ళు చేయలేరు, వాళ్ళు ఇంతే ఉంటారు, వాళ్ళు ఇంకా దీన్ని దిగజారుస్తారు. అది వాళ్ళ వర్గ స్వభావం. కాబట్టి అనివార్యంగా సామాన్య జనం రేపు మన వైపు మూవ్ అవుతున్నారు. ఇప్పటికే మార్పు వస్తుంది జనంలో, మన మాటలు వింటున్నారు. నేనే చూస్తున్నా పర్సనల్గా. నేను వీడియోలో కొన్ని యూట్యూబ్ వీడియోలు మన
టీవీలో మాట్లాడి యూట్యూబ్లో పెద్ద ఏళ్లను నేను ఇష్టం లేదు, నా యూట్యూబ్లకి పెద్ద పెట్టుకొని, కానీ టీవీలో మాట్లాడి యూట్యూబ్లో పెడతారు కదా. గతంలో మనం మాట్లాడి కొన్ని ఎకనామిక్స్ కానీ సమస్యల గురించి కానీ మాట్లాడి చూసేవాళ్ళు కాదు చాలామంది. నేను ఈ మధ్య జీటీవీలో దేని మీద మాట్లాడాం, బడ్జెట్ మీద అనుకుంటా. ఇప్పటికీ 9K 9,000 దాకా వెళ్ళింది. గతంలో అయితే 400-500 అయిపోయేది, 400-500 దాటేది కాదు ఆ వీడియో. చూస్తున్నారు మీకు మనకి జనాల దగ్గర డైరెక్ట్గా అంతని సర్వే చేయలేం కదా. జనాలు ఎలా ఉన్నారని తెలియాలంటే యూట్యూబ్ వీడియోలో దేనికి ఎంత వ్యూవర్స్ వచ్చారో చూస్తుంటే గతంలో కంటే మార్పు వస్తుంది జనాల్లో కూడా. సమస్యల గురించి మనం మాట్లాడితే వింటున్నారు, పెరుగుతున్నారు ఆ సంఖ్య. కాబట్టి నేనైతే నాకు 74లో నేను ప్రయాణం ఏఏఎస్ఎఫ్లో 1974 ఇంటర్మీడియట్లో 74లో ఏఏఎస్ఎఫ్లోకి వచ్చాను. అంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరానికి 75లో సిపిఐ మెంబర్షిప్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు లేదు కానీ మెంబర్షిప్ 75లో ఇచ్చారు. ఓవరాల్గా 50 ఏళ్ళు అయింది ఈ రోజుకి, ఈ సంవత్సరానికి ప్రయాణం. 50 సంవత్సరాల ప్రయాణంలో నేనైనా కానీ మనలో అందరం ఏదో సందర్భంలో ఎక్కడో చోట మాట్లాడుతుంటాం కదా, ఉపన్యాసాలు పక్క వాళ్ళతో వేలాది ఉపన్యాసాలు ఇచ్చుంటాం. రాసేవాళ్ళం అయితే వందలాది ఆర్టికల్స్, వేలాది లక్షలాది ఆర్టికల్స్ కూడా రాస్తుంటాం. ఎవడు కదల్లా, ఏమి జరగల. ఎందుకు జరగదంటే వాడికి అవసరం తప్పితే ఎవడు మారడు. మనం దానికి నిరాశపడక్కర్లా, కదలలేదు కాబట్టి. ఏ మనిషి అయినా ఎప్పుడు మారుతాడంటే నేను చెప్పాడు కాబట్టి ఎవరు మారడు, నేను చెప్పినందుకు ఎవరు మారరు, వాళ్ళకి అవసరమైతే మారుతారు. ఇది నిజం. అందుకని మనం ఏమీ నిరాశపడక్కర్లా. కమ్యూనిస్టులను చెబుతున్నాం, ఎవరు మారటం లేదు, ఎవరు రావటం లేదు, ఉన్నోళ్ళు కూడా పోతున్నారు, ఇవన్నీ ఏం బాధపడక్కర్లా. వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళే ఎత్తుకుంటూ వస్తారు. అప్పుడు దాకా చెప్తూ ఉంటామే మన పని. ఎందుకంటే వాళ్ళు మనల్నే ఎత్తుకుంటూ రావాలి కదా. అప్పుడు ఫలానా వాడు చెప్పాడు ముందు, వాడే దారి చూపించాడు, వాడు చెప్పింది కరెక్ట్ అనేది ఉండాలంటే మనం చెప్తూ ఉండాలి. వాళ్ళే ఎత్తుకుంటూ వస్తారు. ఎత్తుకుంటూ వచ్చే టైం కూడా వచ్చింది. కాబట్టి మారింది కాలం, మారుతుంది కాలం. కాలి కింద నేల కదిలిపోతుంది, జనాలు వస్తారు, మారుతుంది. మన కళ్ళ ముందే మనం చూస్తాం చాలా. రెండోది ఏంటంటే చివరిగా ఇది బడ్జెట్తో సంబంధం లేకపోయినా ఈ సంస్కరణల కాలంలో కానీ గత అనేక దశాబ్దాలుగా 2 దశాబ్దాలుగా సుమారుగా కమ్యూనిస్ట్ పార్టీలు బాగా బలహీనపడ్డాయి. వర్గ పోరాటాలు జరగటల్లా. వర్గ పోరాటం నేను మొన్న విజయవాడలో ఒక ఆటో డ్రైవరు ఆటో ఎక్కిన తర్వాత వర్కింగ్ క్లాస్ అనేది మాట వస్తే ఎక్కడున్నాడు వర్కర్ అని అడిగాడు. నన్ను వర్కర్ ఎక్కడున్నాడు అండి అని అడిగాడు తను. ఇది వాతావరణం. ఎందుకంటే మీకు గత 20 సంవత్సరాలుగా ఎక్కువగా నడిచింది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్లు. రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్లు ఎక్కువగా నడిచినాయి. బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఈ వ్యవస్థలో ఈ మధ్యకాలంలో ప్రతి 10 మందిలో 2-3 పైన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఇప్పుడు భారీగా పెరిగిపోయారు. వీళ్ళే మేజర్గా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు, ఎక్కువ వ్యాపారాలు ఇవే నడుస్తున్నాయి. మిగతా ఉద్యోగస్తులు వీళ్ళు కొత్త ఉన్నా కానీ మెయిన్ అదే రాజకీయాల్లో నడుస్తున్న వాళ్ళు, వ్యాపారస్తులుగా ఉన్న వాళ్ళు, పైసలు బాగా సంపాదించిన వాళ్ళు వీళ్ళే. మీకు మామూలు ఒక పరిశ్రమ పెట్టి దానిలో ఒక యజమాని కార్మికుడు ఉంటే అదనపు విలువ ఉంటుంది. మనందరికీ అదనపు విలువ తెలుసు. వాడు కొల్లగొడతాడు, వాడు లాభాలు సంపాదిస్తాడు. కార్మికుడి జీతాలు పెరగవు, వీడు ఉద్యమాలు చేస్తాడు, పోరాటాలు చేస్తాడు. అది వర్గ పోరాటం నడుస్తుంది అక్కడ మీకు. అంటే ఒక యజమాని కనపడతాడు మీ కళ్ళ ముందు, అతను మిమ్మల్ని దోచుకోవటం కనపడుతుంది. మీరు అతనితో పోరాటం చేయటం అనేది వర్గ పోరాటాలు నడిస్తే కమ్యూనిస్ట్ పార్టీలు నడుస్తాయి. వర్గ పోరాటమే కదా ఇరుస్తూ. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన చోదక శక్తి, దానికి ఉండే బలం వర్గ పోరాటాల్లో నాయకత్వం వహించడం. కానీ రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత మీకు వర్గ పోరాటం ఎక్కడుంది? రియల్ ఎస్టేట్లో మీకు యజమాని ఎవడు? రియల్ ఎస్టేట్లో ఎవరితో పోరాడతారు? ఎవరికి వాడు నా వ్యాపారం, నా పైసా లేకపోయినా నేను పోయి ఒక ఫ్లాట్ అమ్మచ్చు, పైసా లేకపోయినా ఓ టౌన్కి పోయి నేను ఒక ఫ్లాట్ అమ్మచ్చు. చేత అయితే ఎవడికో చూసుకొని బంధువుల్లో ఎవడికి అమ్మేస్తా ఫ్లాట్, డబ్బులు వస్తాయి. నాకు యజమాని ఎవడు? ఒక కంపెనీలో పనిచేస్తే కమిషన్ వస్తుంది, జీతం అనే ఉండదు. వాడు కొలగొడతాడని కూడా లేదు. నేను చేసుకున్నవాడికి చేసుకున్నంత. ఇది వచ్చిన తర్వాత యజమాని లేడు. సర్ప్లస్ వాల్యూ ఎక్కడుంది? షేర్ మార్కెట్లో సర్ప్లస్ వాల్యూ ఎక్కడుంది? అదనపు విలువ ఎక్కడుంది? కొల్లగొట్టడం ఎక్కడ కనపడుతుంది? అందుకనే ఈ ఫైనాన్స్ పెట్టుబడులు ఏదైతే ఒక రకమైనటువంటి ఈజీ మనీ చెత్త వ్యాపారాలు ఏమనుకోకండి, కానీ చెత్త వ్యాపారాలు తప్పకపోతే బతుకుతాం. ఉన్న పరిస్థితి కాబట్టి దానిలో బతికితే బతకచ్చు, అది వేరే విషయం. ఈజీ మనీ ఊరికే చేతికి ఇక్కడ బంగారపు పెట్టుకొని 5 ఉంగరాలు పెట్టుకొని ఇదంతా పెరిగిపోయింది విపరీతంగా. ఈ వాతావరణంలో వర్గ పోరాటం బతకదు. ఎందుకంటే వర్గ పోరాటం ఉండాలంటే సర్ప్లస్ వాల్యూ ఉండాలి, వర్గాలు ఘర్షణ పడే వాతావరణంలో యజమాని కనపడాలి, దోపిడీ కనపడాలి. మీకు రియల్ ఎస్టేట్లో షేర్ మార్కెట్లో దోపిడీ కనపడదు. అవి ఎప్పుడైతే పోతాయో మళ్ళీ పేదలు, ఉన్నవాడు లేనివాడు. ఇప్పుడేమైంది రియల్ ఎస్టేట్ దీనిలో జనాల్లో అందరికీ ఏమైందంటే గతంలో వర్గ పోరాటానికి చోదక వ్యక్తి ఏంటంటే
పై వర్గం పట్ల ద్వేషం ఉండేది, కింద వాడికి వాడు నన్ను దోచుకుంటున్నాడు అని. ఇప్పుడు అది కాదు, పై వర్గంతో ఈర్ష్య ఉంది, ద్వేషం లేదు, పై వర్గం పట్ల ఈర్ష్య పడుతున్నాడు. వాళ్ళలాగా నేను ఉండాలనుకుంటున్నాడు, వాడి స్థానంలో అధికారంలో కార్మిక వర్గం రావాలనుకోవట్లా, పైవాడిలాగా నేను ఉండాలి. వాడు కారు కొన్నాడు, నేను ఈ కారు ఎప్పుడు కొంటాను, వీడి బంగ్లా కట్టాడు, నేను ఎప్పుడు కడతాను, వాడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ నేను ఎప్పుడు కొంటాను, అట్లాంటిది ఇది వచ్చింది. ఇమిటేట్ చేస్తున్నారు పైవాడిని. ఇంకా నీ పోరాటం ఎక్కడుంది, వాళ్ళలాగా నువ్వు బతకాలనుకున్నప్పుడు నీకు పోరాటం ఎక్కడుంది? ఇదే జరుగుతుంది ఈరోజు. అది ఉండదు ఎక్కువ కాలం, అయిపోయింది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ భూస్థాపితం అవుతుంది, ఈజీ మనీ ఫ్లో ఆగిపోతుంది, గవర్నమెంట్లో ఇక డబ్బులు ముద్రేయలేవు, డబ్బులు ముద్రేసిన కొద్దీ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ప్రభుత్వాలు డబ్బులు ముద్రేయటం ఇక ఆపేయాలి. ఇంకా డబ్బులు ముద్రేస్తే డబ్బులు చిత్తు కాగితాలు అవుతాయి. ఎక్కడ పడితే అట్లా కాగితాలు డబ్బుల నోట్లు ఇట్లా కనపడితే ఉంది, అవి చిత్తు కాగితాలే, వాటికి విలువే ఉంది. అందుకని డబ్బులు ముద్రేయలేవు. డబ్బులు ముద్రేసిన టైంలోనే రియల్ ఎస్టేట్ పెరిగింది, షేర్ మార్కెట్లు పెరిగినాయి. ఇక ఆ దశ అయిపోయింది. ధనిక పేదలుగా ప్రపంచం చీలిపోతుంది. మళ్ళీ వర్గ పోరాటాల యుగం మన కళ్ళ ముందుకు వస్తుంది. కాబట్టి అనివార్యంగా గెలుపొంది ఈ బడ్జెట్లు ఎన్నైనా వస్తాయి పోతాయి. కార్మిక జనానికి ఒరిగేదేమీ లేదు. సంస్కరణలని అవతల పారేసి, ఈ ప్రజా వ్యతిరేక సంస్కరణలను అవతల పారేసి ప్రజానుకూల కొత్త విధానాలను అవలంబించగలిగిన ప్రభుత్వాలు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలవు. కాలం అలాంటిది. కాబట్టి థ్యాంక్ యూ. దాదాపు గంట సేపు మీ అమూల్యమైన విశ్లేషణ చాలా బాగా నడిచింది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఖమ్మం జిల్లా పూర్వ విద్యార్థుల వేదిక తరఫున ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి జిల్లా కన్వీనర్ సుబ్బారావు గారు ఒక చిన్న అప్పీల్ చేస్తారు. ఆ తర్వాత వందన సమర్పణ ఉంటుంది. బాలాజీ సింగ్. ఎవరైనా ప్రశ్నలు ఉంటే కూడా ఇవ్వచ్చు. ఈలోపు ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక నుండి మీకు అందరికీ విజ్ఞప్తి. మన సోదర ఉపాధ్యాయ సంఘాల తరఫున నర్సిరెడ్డి గారు పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పటికే ఆయన ఒకసారి గెలిచాడు. అనేక రూపాల్లో ఉపాధ్యాయులకే కాకుండా వామపక్ష ఉద్యమాలకి అన్ని రకాలుగా ఒక మోడల్గా ఆయన ఎమ్మెల్సీగా కృషి చేశాడు. ప్రజల్లో మంచి ఆదరణ కూడా ఆయనకున్నది. అందుకని మీకు తెలిసిన మీ బంధువులు ఉపాధ్యాయులు ఎక్కడున్నా మన నర్సిరెడ్డి గారికి ఓటు వేయాలని అప్పీల్ చేయాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. సోదరులారా, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద జరిగినటువంటి ఈ సెమినార్కి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ ఎన్ని పనులున్నా కానీ ఈరోజు జరిగినటువంటి ఈ సెమినార్లో మనకి వక్తగా విచ్చేసినటువంటి పాపారావు గారు చాలా బిజీగా ఉంటారు. ప్రతిరోజు మీరు చూస్తూనే ఉంటారు టీవీలో అనేక విశ్లేషణలు, అనేక రకాలైన డిబేట్లలో చాలా లెఫ్ట్ ఓరియంటేషన్లో సారు రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తారు. నేను కూడా బాగా చూస్తుంటాను విశ్లేషణలో. అందుకని ఎన్ని పనులున్నా అందులో ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విశ్లేషణలో చాలా బిజీగా ఉన్నారు సారు నిన్నటి నుంచి. అయినా కానీ మన కోసం టైం కేటాయించినటువంటి పాపారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సదస్సుకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సదస్సును ఇంతతోటి ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.